వచ్చేసారు వెంటనే సురేష్ చేస్తే పెట్టేసి మరి విచిత్రం ఏంటంటే 12 అనేది తెలిసి వచ్చినట్టే దేవుని ఏర్పాటు గుర్తన్నమాట.
దేవుని ఏర్పాటు. అంటే 12 దేవుని ఏర్పాటులో ఉన్నారు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఏర్పాటును పాడు చేసుకున్నారు. రూబేను తన ఏర్పాటులో ఏం చేసా, తను ఆధిక్యతను కోల్పోయాడు. రూబేను తండ్రి పరుగుని చెరిపాడు. షిమ్యోను కూడా తన యొక్క ఏర్పాటులో ఇలా 12 మందిని మనం పరిశీలన చేసుకుంటూ వెళితే కొంతమంది ఆరంభం బాగా ఉంటుంది, కొనసాగే ముగింపుల్లో సరిగ్గా లేరన్నమాట. ఈ హెచ్చరిక మనకి దేవుని ఏర్పాటులో ఉన్న ప్రజలందరూ, దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. కూడా అమ్మయ్య ప్రభు ఏర్పాటులో ఉన్నాను కదా ఇంకేమని అనుకుంటారు. కానీ ఏర్పాటులో ఉన్న వాళ్ళు కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. ఈ చివరి దినాల్లో ఏర్పరచబడిన వారి సైతం కూడా సాధారణ ఏం చేస్తారంట, మోసం చేస్తారంట. అందుకే ప్రభు ఉపమానం చెప్పాడంటే మొదటి వారు ఏమైపోతారంట, కడపడి వారు మొదటి వారు అయిపోతారు. కానీ ఇక్కడ మనం చదువుకున్న 12 గోత్రాల్లో ఇతను 6వ వాడు అనమాట, నఫ్తాలి. ఇతని గురించి చాలా ఆశ్చర్యమైన విషయాలు బయటకు వస్తాయి. ఈ నఫ్తాలి అనే బిడ్డ కూడా దేవుని ఏర్పాటు ఉంటాడు. నఫ్తాలి అనే మాట అర్థం ఏంటంటే, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు అని అర్థం వస్తుంది అన్నమాట. రెండో అర్థం ఏంటి తెలుసా, నా దేవుడు నాతో కూడా పోరాడువాడు అని వస్తాడు. నా దేవుడు నాతో కూడా పోరాడువాడు. ఈ 2 పదాలు వెలువడే కదా. ఈ మాట చాలా ఇంపార్టెంట్. నఫ్తాలి అనే పదానికి అర్థం, రాహేలు పేరు పెట్టినప్పుడు నిజంగా ఆశ్చర్యం, ఈ పేరు అర్థం వచ్చినట్టు పెట్టుకోండి. ఈ 2 పదాలు మన జీవితాల్లో ఉంటే మనం ఎంత ధన్యమో తెలుసా. దేవుడు మనకి, అందుకే నేను నఫ్తాలికి దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చాడు తెలుసా. అవి మీకు చెబుతాను ఈరోజు. నఫ్తాలికి దేవుడు ఇచ్చిన భవిష్యత్తులో తను అందుకోబోయే మంచి మంచి ఆధిక్యత మీకు చెప్పగలను. చెప్పే ముందు నఫ్తాలి అనే మాటకి 2 అర్థాలు. ఒకటి, నా దేవుడు నాతో ఉన్నాడు. రెండోది, నా దేవుడు నాతో ఉండి ఏం చేస్తాడంట, పోరాడుతున్నాడు. ఈ 2 పదాలు మనకు ఉంటే అంత బాగుంటాం. ఏసై నాతో ఉన్నాడు, ఏసై నాతో ఉండి సైలెంట్గా వెళ్ళాడు. ఎవరైనా నా మీదకి వస్తే వాళ్ళతో పోరాడతాడు, యుద్ధం చేస్తాడు. యుద్ధం నాకు కాదు, దేవుడిదే. అందుకే నేను అన్నింటినీ గెలిచేస్తాను. అందుకే నేను ఏం చేస్తానంటే, దేవుడు నాకు ఇన్ని ఆధిక్యతలు ఇచ్చాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను, నేను ప్రభు ఏర్పాటులో కనుక మనం ఉంటే ఖచ్చితంగా ఆయన ఏర్పాటులో ఉన్న వారికి దేవుడు ఖచ్చితంగా ఏమి ఇస్తాడు తెలుసా, కొన్ని ఆధిక్యతలు ఇస్తాడు. ఆధిక్యతలు ఇస్తాడు. ఇచ్చిన ఆధిక్యతలు మనం ఏం చేయాలి చెప్పండి, అప్పుడు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నఫ్తాలికి ఇచ్చిన ఆధిక్యతలు నేను బైబిల్ చదివినప్పుడు నాకు అనిపించింది, దేవుడు నిజంగా మనకి ఎటువంటి ఆధిక్యతలు ఇచ్చాడో అని దేవుడు చూపించాలనిపించింది. కొన్ని విషయాలు బైబిల్ చదివినప్పుడు ప్రభుని వెళ్ళి ఆరాధించాలి అనిపిస్తాము. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ఆధిక్యతలో దేవుడు తప్ప మీకు ఎవ్వరు లేదు. ఒక అమ్మాయి నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది అంటాడు. ఎలా వచ్చిందంటే ఇదంతా దేవుడే అన్నాడు. దేవుడు కాక ఎవరు ఇవ్వలేదు సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఇప్పుడు అంబానీ ఉన్నాడు కదా, మన మంచి ఇండస్ట్రియలిస్ట్ కదా, మంచి ధనవంతుడు కదా, ఆయన తెలుసుకుంటే మీకు ఉద్యోగం రాదు. చెప్పాలి, వచ్చిందా రాదు. అది పెద్ద ఆధిక్యత కాదు. నేనేమంటున్నానంటే మీకు దేవుడి నుంచి ఆధిక్యతలు అది అందరికీ ఉండవు. దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళకి దేవుడు కొన్ని ఆధిక్యతలు ఇస్తాడు. అవి దేవుడు తప్ప ఇంకెవ్వరు ఇవ్వలేరు. ఆ ఆధిక్యతలు నువ్వు అబ్జర్వ్ చేసినప్పుడు, ఆధిక్యతలు గమనించినప్పుడు, ప్రభు నాకు ఇట్లాంటి ఆధిక్యతలు ఇచ్చావయ్యా అని ముందు పెట్టుకుంటే వాటిని చూసి బాగా ఆరాధన చేయాలనిపిస్తాను. అట్లా ఆధిక్యతలు దేవుడు నఫ్తాలికి ఇచ్చాడు. దేవుడు నఫ్తాలి అంటే అక్కడ అర్థం చెప్పాను, అవి మనతో కూడా పోల్చుకోవచ్చు అన్నమాట. ఏంటో చూద్దాం. ఒకటి చదవండి ఫస్ట్. ఆదికాండం అంటే కొన్ని ఒక 5-6 విషయాలు చెప్పాను. ఆదికాండం 49వ అధ్యాయం. 49వ అధ్యాయం 21వ చెప్పండి ఫస్ట్. ఇప్పుడు మీరు చూడండి ఎలా చదువుతారు, మీరు అందరూ నఫ్తాలి ఒకటి విడువబడిన అంటే ఫస్ట్ మాట విడువబడిన ఒకటి ఆధిక్యత, ఒకటి ఏవన్ విడువబడిన, రెండోది లేడి, రెండో ఆధిక్యత. నెక్స్ట్ అంకిత వచనం, అతడు ఇంపైన మాటలు పలుకును. ఇంపైన మాటలు పలుకును, ఇంపైన మాటలు పలుకును అంతా కలిపి 3వ పాయింట్. ఈ చిన్న వచనంలో చివరి దినాలు యాకోబు తన కుమారులందరినీ పిలిపించి వాళ్ళందరూ ఏం చేస్తారంటే దీవించి వాళ్ళతో కొన్ని జాగ్రత్తలన్నీ చెబుతున్నాడు అనమాట. మీరు భవిష్యత్తు ఇలా అయిపోతున్నారు, దేవుని ఏర్పాట్లు మీ అందరూ ఉన్నారు. రే రూబేను, నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు, కానీ నువ్వు చర్చలంగా అయిపోయావు. ఈ పరిస్థితి రే షిమ్యోను, నువ్వు ఇలా ఉన్న పరిస్థితి,
లేవి నీ పరిస్థితి ఎలా ఉంది, ఇదిగో యోసేపు నీ పరిస్థితి, అలా చెప్తూ నఫ్తాలి గురించి చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నఫ్తాలిలో ఇక్కడ ఉన్న వాక్యంలో 3 ఆధిక్యతలు ఉన్నాయి. ఒకటి ఏంటి తెలుసా? విడువబడిన. చాలా ఇంపార్టెంట్. విడవబడి అంటే విడిపించబడ్డాడు. వీడు ఈరోజు మనందరం ప్రభు ఏర్పాట్లో ఉన్నాం. వేటి నుంచి విడిపించబడ్డాం మనం? వేటి నుంచి విడిపడి చెప్పండి. నేను చూస్తారా? పాపం నుంచి విడిపించబడ్డా. అందుకనే పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి మనం పాపం నుంచి విడిపించబడ్డాం, ఇంకా లోకం నుంచి విడిపించబడ్డాం, ఇంకా చీకటి నుంచి అపవాది నుంచి. చూసారా? అన్నిటి ఎంత చక్కగా విడిపించాడు మా దేవుడు. ఒక వచనం చెప్పాలంటే విడిపించబడ్డా అంటే రక్షించబడ్డాం. మనం రక్షించబడింది. ఈ రక్షణ మన ఆధిక్యత అందరికి ఇస్తాడా? ఏసై ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి ఇస్తాడా? విచిత్రం చెప్పనా, ఈరోజు జరుగుతున్న విషయం ఏంటంటే ప్రభు ఏర్పాటు నొందిన వారికి అది దొరికిను అంటాడు బైబిల్లో. ఏర్పాటు నొందిన వారికే. అసలు ఈరోజు నిజం చెప్పాలంటే మీరందరికీ కూర్చున్నారు కదమ్మా, మీ బ్యాక్గ్రౌండ్లో మీ ఫ్యామిలీస్లో మీ బలగులు చాలా మంది ఉంటారు. ఒకవేళ వాళ్ళందరికీ లేని ప్రభు నీకు ఇచ్చాడు దేవుడు. నిజం నీకు అంత ఆధిక్యత ఇచ్చాడు. చూడు, ఇప్పుడు ఉదాహరణ నేను చిన్న క్లూ పెడతాను. శ్రవంతి వాళ్ళ స్కూల్లో ఆ సెక్షన్లో ఎంతమంది ఉంటారు? శ్రవంతి సెక్షన్లో 34 మెంబర్స్. 34 మెంబర్స్లో ఎంతమంది వేసుకోవడం తెలుసుకున్నారమ్మా? 10 మంది అంటారు. 4 34లో 4 అనుకుందాం. వస్తే 30 మంది పక్కన పెట్టేద్దాం. 4. ఈ 4లో కూడా మరి ప్రభు ఇచ్చిన ఆధిక్యత రక్షించబడిన వ్యక్తులు ఉంటారు. మమ్మల్ని అందరు మన 4లో నామినల్గా ఉంటాం. మా అమ్మ చెప్తా ఉంటుంది దేశప్రభు నమ్ముకున్నాడు మా కాలేజ్ మా స్కూల్లో అందరూ చూస్తే సినిమా కదా అన్నమాట. చూడండి చాలా ఉంటాయి వీడియో ఈ రకంగా అంటారంట. అందరూ చర్చకి వెళ్తారంట. అది ఆలోచించి మాట్లాడదా? నిజంగా చూస్తే ఎంత ఆధిక్యత విడవబడ్డాం అంటే విడిపించబడ్డాం. నఫ్తాలిని ప్రభు విడిపించాడు. నిజంగా ఈ రోజు నువ్వు నేను అందరం కూడా విడిపించబడ్డాం. ఇది ఎంత గొప్ప విషయం తెలుసా? అంటే విడిపించబడ్డం అంటే అందుకనే ప్రకటన 1:6 ప్రకటన 1:6లో మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుంచి మనను విడిపించిన వారిని. మన పాపముల నుంచి మనం విడిపించాడు. పాపం నుంచే కాదు, మనకున్న బాధలు కష్టాలు. ఇప్పుడు సపోజ్ రవి కూడా వెళ్తాను, వెళ్ళి రవి ఇల్లు వచ్చాను అడుగుతాను. రవి అప్పుడు రవి ఏమంటాడంటే దేవుడే ఇచ్చాడు హాస్టల్. మరి పిల్లలు వచ్చారంటే దేవుడే ఇచ్చాడు. మరి కంప్యూటర్ వచ్చారు దేవుడే ఇచ్చాడు. అన్ని దేవుడే. ఇప్పుడు రవి వాటిలో బాధలు ఉన్నాయి. మరి ఎవరు వచ్చారు రవి బాధలు? చెప్పాలి. మరి ఈ ప్యాటర్న్ వెళ్ళండి. ఈ ప్యాటర్న్ మరి రవి వాటిలో బాధలు కూడా ఉన్నాయి. ఎవరు ఇచ్చారు? మరి అదేనమ్మా. మరి ఏం మరి మాట్లాడుతున్నావు అంటే దేవుడు ఇచ్చాడండి అని అందరే. అది వాటి నిజంగా ప్రభుత్వ పాటు నిజంగా మనం శ్రమ పడటం బాధపడటం దేవుడు ఇచ్చిన ఆధిక్యత. అయితే విచిత్రం చెప్పంటారా? దేవుడు అన్నిటి నుంచి విడిపిస్తున్నాడా లేదా? దేవుడు చక్కగా విడిపిస్తున్నాడు. అసలు చెప్పాలంటే మన యావత్ బాధలో అంటే మన ప్రతి బాధలో ఆయన బాధ పొందాడు. ఒక విధంగా చెప్పాలంటే మీ కుటుంబంలో ఉన్న బాధలు మీకు కావాలి. అవి ఏమిటి తెలుసా? అవి మీరు అంటారు కదా, ఈ చివరి కుర్చీలు కూడా మాయ కాదంటారు. మరి అట్టేటప్పుడు మీ బాధలు మీయా మీ కదా? మాయ కాదు, దేవుని. అందుకే 6 బాధలు వచ్చినా విడిపిస్తానని చెప్పాడు. 7వ బాధ నుంచి కూడా చూసారా? బాధల నుంచి, కష్టాల నుంచి, శ్రమల నుంచి, వేదన నుంచి, పాపాల నుంచి, అసలు వీటన్నిటి నుంచి అసలు మనం విడిపించబడుతున్నామంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అంటారు. 34వ కీర్తన ఉంది మాట. 34వ కీర్తన తీసి ఎన్నో వచ్చిన చూడకుండా చెప్పాలి. చూడండి, కరెక్ట్గా తీసి చెప్పాలి. అది 34వ కీర్తన తీసి అది ఎక్కడుందో కనిపెట్టి చెప్పాలి. 34వ కీర్తనలో ఎవరైనా చేస్తే చేయడం దాని 34వ కీర్తనలో రావాలి. ఇటు సీనును తర్వాత జయదేవ్ ఇద్దరు ఎవరు చెప్తే పర్లేదు. 34వ కీర్తన ఎన్నో వచ్చిన నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు ఆయన వాటన్నిటి నుంచి మనం తప్పించాం. వాళ్ళు పక్కన పట్టేశారు. ఇక్కడ పక్కన రచిత ఏర్పడిపోయింది. ముందు 2 రైళ్ళు రెడీగా ఉన్నారు. అందుకే
బడిగా పరిగెత్తుకొని పరుగుతుంది గెలవాలి. గ్యాస్ సిలిండర్ గారు తెచ్చుతా తర్వాత ఏంటది పదం చదవండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుంచి విడిపించి. చూసారా ఎన్నైనా విడిపిస్తాడు లేదా దేవుడు? ఎన్నైనా విడిపిస్తాడు. నేను చెప్పండి ఆన్సర్, ఎన్నైనా విడిపిస్తాడు. ఆన్సర్ ఎన్నైనా విడిపిస్తాడు. ఎందుకు తెలుసా? అందుకే నఫ్తాలి విడువబడిన వాడు అంటే విడిపించబడిన వాడు. విడిపించబడ్డాడు. ఎన్ని భయాలు నిజంగా. ఇంకా చెప్పాలంటే 34:4 ఎవరో చూడదాంట్లో 34:4 చూస్తారు భయాలన్నింటిలో నుంచి. అదే కీర్తనలో శ్రమలన్నింటిలో నుంచి ఉంటుంది. అది కూడా చెప్పండి. శ్రమలన్నింటిలో నుంచి అనుకుంటుంది. ఇంకోటి దాంట్లోనే అట్లాగే ఇంకో మాట ఉంటుందా? శ్రమలన్నింటిలో నుంచి చదివారు కదా? అదే అదే చదివి ఇప్పుడు 17 అది చూసారా? ఇప్పుడు శ్రవంతి ఏమో 6 చదివింది, యువతనేమో 17 చదివింది. రెండో ఒకటి ఒక చెప్పాలంటే విడిపించబడ్డా అంటే ఎన్నింటి నుంచి విడిపిస్తాడు తెలుసా దేవుడు? నిజంగా రక్షించబడిన మనని దేవుడు ఈ పాపముల నుంచి దేవుడు విడిపించాడంటే ఇక అన్నింటి నుంచి విడిపించాడంటే. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఏర్పాటులో ఉన్న మనకి మొట్టమొదటి ఆధిక్యత చెప్పండి విడిపించబడుట. ఇంకా చెప్పండి తప్పించబడుట కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా విడిపించబడటం ఎవరికి లేదమ్మా నాకు తెలిసి. మనకి ఎన్ని వచ్చినా సరే వాటి అన్నింటి నుంచి దేవుడు మనకు తప్పిస్తున్నాడు. కానీ లోకల్లో వాళ్ళకి ఎన్నో వస్తే వాటి ఇరుక్కుపోతారు. వాడు ఇరుక్కుపోతారు. ఎలా బయటకు రావాలో లేదు. మనకైతే దేవుడు చక్కగా అన్నీ వచ్చినప్పటికీ వాటిల్లో నుంచి బయటకు రావడానికి జలములలో పడి నువ్వు వెళ్ళినా సరే వాళ్ళు కూడా వస్తే కొంతమంది దర్శనం వస్తున్నాయి. తన నీళ్ళు అంటారు, ఆ నీళ్ళు కొట్టుకుపోతుందట. కానీ ఆ మాట మామూలుగా మామూలుగా వెళ్తున్నారు అంతే. ఆ నీళ్ళు ఆమెకు వచ్చినాక ఆమెకి ఏం జరుగుతుంది? అది ఎంత ఆశ్చర్యమో. 32వ కీర్తన ఈ మాట రాయబడి చూపించిన 32వ కీర్తన 34 చదివే కదా 32 6వ వచనంలో చూడండి. 6వ విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయంగా రావు. ఎందుకంటే వాటిని విడిపిస్తాడు వాడు. ఇప్పుడు నఫ్తాలి గురించి చదువుతున్నప్పుడు మొట్టమొదటి ఆధిక్యత ఏం చెప్పండి? విడిపించబడ్డాడు. మనం కూడా విడిపించబడ్డాం అంటే రక్షించబడి రక్షణ అనే ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. అందుకని ఒక బ్రదర్ అన్నాడట, బ్రదరు మీ పాపాల నుంచి మీరు విడిపించబడ్డారంటే అసలు నాకు పాపం అంటే ఏంటంటే తెలియదు అన్నాడు. పాపం అంటే ఏంటంటే తెలియదు అన్నాడు. ఎంత చక్కగా పాపాల నుంచి ఎలా విడిపించబడ్డావు తెలుసా? పాపం నుంచి విడిపించబడడానికి 2 కోణాలు ఉన్నాయి. 2 కోణాలు. ఒకటి ప్రాయశ్చిత్తం, 2 పశ్చాత్తాపం. ప్రాయశ్చిత్తం జరగాలి, పశ్చాత్తాపం రావాలి. ప్రాయశ్చిత్తం అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. మన పాపం విడుదల కోసం వచ్చింది ప్రాయశ్చిత్తం చేశాడు దేవుడు. అంటే ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం అంటే సిలువలో మరణించాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు, మనం తిరిగి లేచాడు. అది జరిగిపోయింది. ఇప్పుడు ఇటు పక్కన చూస్తే ఇటు పక్కన పశ్చాత్తాపడాలి. అది ఎవరి సైడ్ నుంచి రావాలి? మన సైడ్ నుంచి పశ్చాత్తాపం, దేవుని సైడ్ నుంచి ప్రాయశ్చిత్తం. 2 కలిసి ఈజ్ ఈక్వల్ టు పాపముల నుంచి విడిపించబడుట, అదే రక్షించబడుట. ఇది అందరికీ లేదు. ఎవరికి చెప్పండి? కేవలం ఆయన ఏర్పాటులో ఉన్న ప్రజలకు. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ప్రభా ఇట్లాంటి మంచి ఆధిక్యత నీ ఏర్పాటులో ఇది నాలో జరగడానికి కూడా నఫ్తాలి అనే మాటకు అర్థం తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉండి పోరాడేవాడు. అందుకే నేను విడిపించబడ్డా. ఒకటి. నెక్స్ట్ 2వ పాయింట్ అండర్లైన్ చేసింది లేడీ. లేడీ అన్నదా లేదా? 2వ ఆధిక్యత తెలుసా? లేడీ ఎంత ఫాస్ట్
చదివిద్దామా? ఇది దేనికి సాదృశ్యం అంటే చురుకుదనం. చురుకుదనం చురుకుదనం మీకు తెలుసు. సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 12 ఒకసారి సామెతల గ్రంథం 12 కరెక్ట్ 27 వచ్చిన 12:27. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. చురుగ్గా అసలు దేవుని విషయాలన్నా దేవుని పనులన్నా అసలు మీరు ఎలా ఉన్నా చెప్పడము అందరూ ఉంటారు అట్లా చెప్పండి. వాళ్ళు ఎంత ఆధిక్యత నిజం చెప్తున్నాడు. హార్ట్ఫుల్ వేది అసలు ఏదైనా దేవుని పని చేయాలన్నా, ప్రార్థన పెట్టించుకోవాలన్నా, ప్రార్థనకి వెళ్ళాలన్నా పర్టికులర్గా మనం పెట్టి రాశారు. మన ఎగ్జామ్లో ఫిజిక్స్ ఎగ్జామ్లో ఫినేహాస్ అంట ఒక వ్యక్తిని కత్తిపెట్టి పొడిచేస్తాడు. ఒక వ్యక్తిని కత్తిపెట్టి పొడిచేస్తాడు. ఆ పొడవు కట్టుకుంటే ఇంట్రెస్ట్ పొడిచాడు ఆసక్తిగా. ఆసక్తి కూడా పొడుస్తాడు అంటే ఎవరి ఎందు ఆసక్తిగా? దేవుని ఎందు. ఆ బిడ్డ చాలా తప్పెట్టారు. ఒక రోషం పొడిచాడంట ఎవరు. అది కావాలని రాసింది నేను అమ్మాయి. బాగా చదువులు మాత్రం కరెక్ట్ రాస్తారు ఆసక్తి అని. లేదంటే ఒక రోషం పొడిచాడంట. అంటే ఏమో బాధపడదు అందుకని రోషం కాదు. నిజంగా పాపం రాలేదమ్మా, కానీ ప్రభు అంటే ఆసక్తితో పొడిచాడండి. అంటే అర్థం ఏంటంటే అక్కడ పాపం జరగడం చూడలేకపోయాడు. అంటే ఆ చిన్న పని చేయడానికి ఎంత చురుగ్గా ఉన్నాడేమో. ఏంటి చురుకు అంటే ఆసక్తే చురుకు. దేవుని విషయంలో మీకు ఆసక్తి ఉందనుకోండి, అసలు ఎంత చురుగ్గా ఉన్నారు మీరు అసలు నిజంగా. ఈరోజు నిజంగా చెప్పాలంటే చాలా మందిలో ఆ చురుకు లేదమ్మా. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే చురుగ్గా ఉండటం అంట గొప్ప భాగ్యం అంట. గొప్ప భాగ్యం. మీకు తెలుసో లేదో, మళ్ళీ మీకు 4 రోజులు ఫాస్టింగ్ తెలుసు అని చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు ఎలా చెప్పండి 4 రోజులు వెంటనే అనగానే వెంటనే చెప్పేవాడుకుంటాడు 4 రోజుల ఏవో జగదీప్ నిజంగా నెక్స్ట్ వీక్ వచ్చేసరికి కనీసం 4 పాటలకు నేర్చుకోవాలి, కీర్తన నోట్ కొంత తప్పు చెప్పాలన్నా అమ్మో అయినా లేదు. అట్లాంటి మీకు అప్పు చెప్తాను. ఎందుకంటే మీ కెపాసిటీ దేవుడికి తెలుసు. అందుకే మిమ్మల్ని బాధ పెట్టే కానీ మీకు బాధలు లేదు దేవుడు ఎప్పుడు మోపడం. అది మోపితే కదా కష్టమే. మీకు ఈజీయెస్ట్ ప్లస్ చేసే పనులు మీకు చెప్తాడు దేవుడు. కానీ చురుగ్గా ఉన్నాడు. క్షేమం చూడండి ఎంత చురుగ్గా ఉంటాయో నిజంగా. అలా చురుగ్గా ఉండటం కూడా లేడీ ఎలా పరిగెత్తుంది అసలు అడవిలో. ఈ లోకం అనే అడవిలో దేవుని కొరకు, దేవుని మీద దృష్టి కొరకు, దేవుని మీద ఆసక్తి కొరకు ఎలా పరిగెత్తాలి తెలుసా? పరుగు 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 పరుగు. అందుకని భక్తులను దావీదు 18వ కీర్తనలో 18వ కీర్తన చూడండి ఏం రాస్తాం. 18వ కీర్తన 33వ వచనం. 33వ ఆయన నా కాళ్ళు ఎందుకంటే ఇంగ్లీష్లో లేడీ అని ఒకదాం. లేడీ కాళ్ళ వలె చేయించున్నాడు. ఇదే మనం ఏం చేస్తాం తెలుసా? ఒక పాట పాడుకుంటాం ఎక్కువ నా బాధలో. ఆ దాంట్లో ఏం పాడతాం? నా కాళ్ళను లేడీ కాళ్ళగా చేసి ఏదైనా స్థలములో చేతితో నిలిపి రాక్షణ హేడము నాగందించి అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైన నీ మార్గం. సరే ఇక్కడ ఉన్నాడు. నా కాడు జింక కాళ్ళ వలె. జింక కాళ్ళు సన్నగా ఉంది. ఎంత ఫాస్ట్గా మరొక పనులు అంటే ఫాస్ట్. అసలు నిజం చెప్పాలంటే మీరు అలా రావడం చూస్తే అసలు ఆలోచి మీరు విన్నా రకంగా ఉన్నారు లోపల. అంటే కూర్చొని వాక్యం ఏంటది అయినా మీరు రావడం చూసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బాగుంది ఏంటంటే వాళ్ళు అన్నం భోజనం ప్రిపేర్ చేస్తున్నారు. రాగానే అట్మాస్ఫియర్ అంటే వచ్చారని చెప్పి ఆమె చూసి అమ్మాయి పెట్టక వెళ్ళిపోయింది అన్నారు. ఇంకా పెట్టకముందే అంటే ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ అన్నమాట. కొంతమంది నిజంగా చూస్తుంటే అసలు ఎలా ఉంటుంది చెప్పడము వాళ్ళకి ఆధిక్యత లేదు. నిజం చెప్పాలంటే అందరూ ఉంటుంది, ప్లస్ విశ్వాసాలు ఉంటారు, అందరూ ఉంటారు, కానీ ఆ జీవులు ఉండడం వాళ్ళు అయితే తప్పన పరమగతంలో మనకి ముందు చెప్పాను జరుగుతుంది కదా. ఆ ప్రారంభంలో విశ్వాసి దేవుడి కొరకు ఎంత పరితపిస్తుంది దేవుడి కోసం. నా ప్రియుడు ఎక్కడ కనపడతాడు ఎంత పరితపి కృష్ణ ఉండాలి, దాహం ఉండాలి. హబక్కు గ్రంథం
చివరాజ్యం. హబక్కూకు గ్రంథం చివరాజ్యం. హబక్కూకు చివరాజ్యం చివరి వచ్చింది చదవండి. ఆయన నా కాళ్ళను ఎంత బలంగా ఉన్నారంటే ఏంది లేడు కాలం వస్తానికి వీళ్ళకి ఎవరిచ్చారు ఈ బలం? దేవుడిచ్చిన బలంతో నడుచుకుంటారు అన్నవాడు. లేకపోతే అంత తేలిక రారన్నవాడు, అంత తొందరగా రారు. రోడ్లు బాగుండవు, గుంటలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి, అయినా సరే ఆ పరుగు మాత్రం ఆగదు. కారణం ఏంటంటే ఈ రోజు ఇక్కడ విజయవాడ సహవాసం ప్రభుత్వం ఆరాధించాలి. దేవుడు ఎందుకు తెలుసా? దేవుడి విషయాలు ప్రత్యేకంగా దేవుడు మీకు ఎప్పుడు ఆరాధించాడంటే ఒక విధంగా ఏడిగా చేశాడంటే మంచి చురుకుదనాన్ని ఇచ్చాడు. చురుకుదనం కేవలం ప్రభు మీకు ఇచ్చిన ఆధిక్యతే. ఆయన ఏర్పాట్లో ఉన్న బిడ్డలకి ఎంత చురుకుగా ఇస్తాడో తెలుసా? అప్పుడు దాకా నీరసంగా ఉంటారు. అప్పటికప్పుడు బట్టి నేను కూడా పనిచేస్తాను. మీకు దగ్గరగా సేపు బట్టి ఎట్లా ఉంటుందంటే ఎట్లా ఉంటాను నా లోపల ఎట్లా ఉంటుందంటే అక్కడ ఏంటంటే దేశం కాదు ఇంకా నిలబడి ఆలోచిస్తాను. నేను నూతన చివరికి వెళ్తాను కదా, నూతనకి డైరెక్ట్గా వెళ్తాను. అది కూర్చుంటారంట. నేను వాక్యం చెప్తుంటే వాక్యం అయిపోయిన తర్వాత అందరూ ఆరాధించాను. అప్పుడు కూడా నిలబడి ఉంటా. ఇలా కలిగి చూసి వెంటనే ఆమె కూర్చొని కూర్చొని తీసుకొచ్చి ఆమె కింద కూర్చొని నాకేస్తాను. నేను ఉద్యోగం చెప్తుంటే నాకేస్తాను కూర్చొని. నేను దాంట్లో కూర్చొని 2 వారాలు వేస్తాను, 3వ వారం ఇట్లా. ఎందుకని చెప్పండి, కూర్చోంటారు కదా, అందుకని కూర్చోవాలి చెప్పి దాని కూర్చోవాలి. నేను కూర్చోబుద్ధి కాదు కదా. ఎందుకు అంటే నిజంగా దేవుడు నేను అడిగాను. దేవుడు ప్రభు మరి ఏంటయ్యా మరి చిత్రం ఏంటంటే ప్రభు నాతో ఏం మాట్లాడారు తెలుసా? చూడండి వస్తాను మాట. ఇది నా ప్రేమ నా గదిలో పెడుతుంది. ఇవాళ మొదటి సమయాలు కాదు, మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనంలో చివరి 2 లైన్లు చదువున్నాం. 10వ వచనంలో చివరి 2 లైన్లు. మొదటి సమయాలు 2వ అధ్యాయం. తాను నియమించిన రాజులకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వారికి అధిక బలం కలగజేయును. మొదటి సమయం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ బలం ద్వారా మన కాళ్ళకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఏడి కావాలి అంటే చురుకు దేవుడు. అసలు అప్పుడు ఆకు రకం ఉంటుంది, కానీ దేవుడు అంతా వెంటనే మళ్ళీ ఎక్కడ లేదంతా చేస్తాడు. ఇది నిజంగా నష్టానికి దేవుడు ఇచ్చిన భవిష్యత్తు ఆధిక్యత ముందుగానే చెప్పాడు. అది మనం నెరవేర్తాం. ఇప్పుడు 2 ఆధిక్యతలు చెప్పారు. ఒకటంటే తెలుసా? రక్షణ పొందుకున్నాం, మంచి ఆధిక్యత ఇచ్చాడు. 2 రక్షణ పొందుకున్న వాళ్ళు చురుగ్గా ఉంటారా? చెప్పండి మీరు. నిజంగా రక్షణ పొందడం చురుగ్గా లేరు. డోలర్స్ దగ్గర ఎంతమంది చురుగ్గా ఉంటారు? ప్రతిభ అలా ఉండకూడదు, బాగా చురుగ్గా ఉంటారు. దేవుడు మీకు అపేరు పెట్టిన ప్రతిభ చెప్పాలంటే ఆ సాధన చేయడం దేవుడు చేస్తారు. ఒకటి పెట్టుకోవద్దు, ప్లాన్ చేస్తారు. ఆయనకి ఎలాగొద్దు ఏమైతే మాధవాలంటారు. మరి శుక్రవారం రాత్రి అంటారు. రాగంగా చురుకు. అసలు చురుకు ఎక్కడ చెప్పి చురుకు ఎవరు ఇచ్చారు? నా దగ్గర మీకు ఎవరైనా ఇచ్చింది చురుకు? అది మర్చిపోకూడదు. మేము దేవుడు ఇచ్చిన ఆధిక్యతలో, దేవుడు ఇచ్చిన బలంతో మీరు కొనసాగుతున్నారు. ఆ చురుకు మేము ఇచ్చింది కాదు. ఏది లేకపోతే ఏంటో ఒకరోజు భోజనం చేసి ఎక్కడ నడిచాడు తెలుసా మీకు? అసలు ఆశ్చర్యంగా ఆ పెద్ద కొండ నుంచి, ఆ పర్వత నుంచి అక్కడక్కడ దిగి వస్తుంటే రథం వేసుకుని వచ్చాడు ఆడుకుంటూ. సువార్త అయ్యా బాధపడద్దు, యేసు ప్రభు నిజమైన దేవుడు, నిజంగా చక్కగా నమ్ముకోయ్యా, నీ మాటంతా తీసేస్తాడయ్యా. ఒక బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి నిజంగా ఈ మాట చెప్పడం, ఆ వ్యక్తికి ఈ మాట అంటే చెప్పండి. బాగుందంట, చూడటం ఎలా ఉంది. ఫస్ట్ అంట అయ్యా కూర్చోకపోతే అక్కడ భాస్కర్ వాకింగ్ చెప్తున్నట్టు కొంచెం ఇల్లు వెళ్ళొచ్చుగా అందంట. పాప ఎప్పుడు మాట ఏమని మేము అడిగే కొంచెం అనగానే వెంటనే సరే అని చెప్పేసి విన్నాడంట. వెళ్ళి వాక్యం ఏంటంటారంట, ఇంటికి వచ్చాడంట. అయితే ఎలా ఉంది వాక్యం అంటే అసలు ఉంది, అసలు వాక్యం భలే సంతోషం వేస్తున్నాడు. భలే సంతోషం అంటే మళ్ళీ వాడావడదంట. మరి నీకు వాక్యం ఉంటే అంత సంతోషం వచ్చింది కదా, కాబట్టి నువ్వు వాక్యం చదువుకోవచ్చుగా అన్నదంట. నిజమే కదా అని చెప్పేసి వాక్యం చదువు. అసలు అధిక సంతోషం వచ్చిందంట. సంతోషం కాస్త ఏమేమి చెప్పండి, అధిక సంతోషం. ఇంకొక ఆయన మా ఇంటికి వచ్చిన ఆయన అన్నాడంట, ఏంటి ఇంత బాగా సంతోషం ఉన్నారంటే అసలు వాక్యం ఉంటే సంతోషం వచ్చింది, వాక్యం చదివితే ఎంత సంతోషం ఉంది తెలుసా. మరి అన్నాడంట, ఇక వాక్యానుసారంగా జీవించి ఆ మాటలు ఇతరులకు చెప్పు చూడాలంట. ఆ వాక్యానుసారంగా జీవిస్తూ అదే వాక్యం ఇతరులు చెబుతుంటారంట, అత్యధికమైన సంతోషం వచ్చిందంట. అత్యధికమైన సంతోషం.
అసలు చూడండి, ఎలీషా నయమానికి ఏం చెప్పాడు? యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు నువ్వు స్నానం చేయి, మునుగు, నీ దేహము పసిపిల్లల దేహము. ఇంపైన మాట. ఈయన ఇంపైన మాట ఏం చేశాడు? అంతే చెప్తే నేను లేదు, మా దగ్గర 2 నదులు ఉంటే 6 మాట ఎలా కనపడుతున్నాం పాపించుకున్నాడు. ఎంత ఉంటే కొంచెం పక్కన పనివాడు ఏమన్నాడమ్మా, అయ్యా ఆయన చెప్పాడు, నీవు అడిగాడు కదా, నీ పనులు అడిగాడు, నీ మాణిక్యం అడిగాడు, నీ బంగారం అడిగాడు. జస్ట్ మనం అడిగినాక చూద్దాం, నేను 2 సార్లు ఇస్తే ఏమైందమ్మా, మా శరీరం చూడండి అసలు ఏనే పట్టు పైన మాట. బైబిల్ ఎన్ని పైన మాటలు. మీకు దేవుడు ఇచ్చిన ఆధిక్యత 3 తెలుసా? ఇతరులకి యేసయ్యను పరిచయం చేయండి, సువార్త ప్రకటించండి, ఇతరులకు యేసు ప్రభువుని చెప్పండి. అతను ఈ పైన మాటలు పలుకు. ఈరోజు జనాలు మన మీరు కనుక యేసు ప్రభువుని నమ్ముకోకపోతే మీ మాటలు నేను ఇంకో పేరు పెడతాను. ఒకవేళ జైదీప్ యేసు ప్రభువుని నమ్ముకోకపోతే జైదీప్ మాట్లాడే మాటలు కంపైన మాటలు ఏంటి చెప్పండి. అట్లాంటివి వచ్చేది తెలుసా? నేను చెప్తాను నిజంగా. ఈరోజు నిజంగా ఆ కంపు పుట్టించే మాట మనకు వస్తున్నాయమ్మా, మాట్లాడాలంటే భయం వేస్తాను. ఇదివరకు కాలం చెల్లిపోయింది, ఇప్పుడు రావట్లా. మనకు నోట్లో ఏమొస్తాయని చెప్పండి, ఈ పైన మాట. అమ్మా అయ్యా ఇంతకుముందు అయితే రఫ్ అండ్ టఫ్గా ఉన్నాడు, ఇప్పుడు అన్ని పోయినాయమ్మా. నిజంగా దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి ఇది నిజంగా 3 ఆధిక్యత. ఏంటో తెలుసా? ఇతరులకి మంచి విషయాలు. నాకు కూడా దేవుడు ఎంత చూపించాడు నిజంగా అనుకుంటాను. అక్కడికంటే క్లాస్ చెప్పుకున్నాడు. అది కూడా నేను క్లాసులో పిల్లలు చెప్తున్నప్పుడు క్లాస్లో అక్కడ చక్కగా చాలా క్లారిటీగా సింపుల్గా స్టెప్స్ బాగా చెప్పేవాడు. చెప్పినప్పుడు అందరు చక్కగా ఇచ్చుకునేవాడు. చక్కగా ఉన్నదాన్ని కొంచెం క్లారిటీగా చెప్పేవాడు అన్నమాట. మీరు అసలు నిజం చెప్తుంటే అందరూ నన్ను లైక్ చేసేవాడు. స్కూల్లో టీచర్స్ కూడా, పిల్లలు నాకు పేరు పెట్టారు తెలుసా మీకు? NVR ఇంజనీరింగ్ కాలేజీలో MBA స్టూడెంట్స్, ECE స్టూడెంట్స్, మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ ఏం పెట్టారు? నాకు దేవుడే పెట్టారు నా పేరు. మానేసిన తర్వాత దేవుడిని పెట్టారు రీడ్ అని చెప్పేసి క్యాండిల్ పెట్టారు. దేవుడు వస్తాడు అనేవాళ్ళు. ఎందుకంటే అట్లా మాట్లాడేవాడు నేను వాళ్ళతో. ఎవరైనా బాధతో వస్తే వాళ్ళకి అలా చెప్పేవాడు, కౌన్సిలింగ్ చేసేవాడిని. భయంతో వస్తే కౌన్సిలింగ్ చేసేవాడిని. ఈసారి నేను 4 పాస్ గా నా పరిస్థితి అయిపోయిందంటే వాడికి పాస్ మార్కులు వచ్చి ప్లాన్ చెప్పేవాడిని. నా దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి, అలా చేసేవాడు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏంటంటే మేము ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ అంతా చేంజ్ అయిపోయింది అంతా. ఈరోజు చాలా మంది భయపెట్టేస్తారు. డాక్టర్లు భయపెడుతున్నారు, టీచర్స్ భయపెడతారు. టీచర్స్ ఎలా అంటే అసలు నీ ముఖానికి నువ్వు పాస్ అవుతా ఉంటావు, అసలు నీకు ఇట్లా మాటలు చెప్తుంటే ప్రజలు ఏమంటారు? భయభ్రాంతులు వెళ్ళిపోయి చివరికి చాలా మధ్యస్థితిలో వెళ్ళిపోతారు. కానీ నిజంగా చెప్పాలంటే దేవుడు ఎప్పుడు చెప్పాలి, మనం బాధపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, మన దేవుడు ధైర్యపరిచి ఇంకా అనేకమంది ధైర్యపరిచేటట్టు చేస్తాడు. అలా కూడా చేస్తాడు దేవుడు. ఎందుకంటే ఇంపైన మాటలు తేనె పట్టుబడివి, అవి మన ప్రాణాన్ని. బైబిల్ ఎన్ని పైన మాటలు తీసుకుంటాం, తెలుసు వారు చేస్తాం. అంటే కష్టపడతాం, సంపాదించుకుంటాం, ఖర్చు పెట్టుకుంటాం. కష్టపడి సంపాదించుకుని ఖర్చు పెట్టుకోం. ఇది ఎలా ఉందంటే ఆ వాక్యాన్ని ధ్యానిస్తాము, వాటిని తీసుకుంటాము, దాన్ని ఏం చేస్తాం? ఇతరులకి చెబుతాం. అట్లాంటి ఆధిక్యత ఈరోజు దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఎంతో ఆరాధించాలి. ప్రభు ఏర్పాటు ఈ 3 ఆధిక్యతలు అయిపోయాయి. ఇక నెక్స్ట్ 4, 5 వాళ్ళు కూడా చెప్తాను చివరిగా. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం పోతాం. ఆదికాండం అయిపోయిన తర్వాత ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 23వ వచనం 33-23 నాతానుని గురించి ఇక్కడ మోషే ఆశీర్వదిస్తున్నాడు. వర్తనాలు అందరికేమో యాకోబు, ఇప్పుడు మోషే. నఫ్తాలిని గురించి ఇట్లనెను, కటాక్షము చేత అడలించడము, కటాక్షము చేత తృప్తి పొందినవాడు. కటాక్షము చేత తృప్తి పొందిన తర్వాత యెహోవా దేవుని చేత నింపబడుట. మొదటేమో కటాక్షం చేత తృప్తి పొందుట, యెహోవా దేవుని చేత నింపబడుట. తర్వాత పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొనును. పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొనుట. ఇది ఎందుకంటే 6 మొత్తం అవి 3, ఇవి 3. ఇప్పుడు 4వ ఆధిక్యత చెబుతున్నా.
ప్రభు ఏర్పాటులో ఉన్న వాళ్ళకి వచ్చే 4వ ఆధిక్యత తెలుసా? కటాక్షము చేత తృప్తి పొందుతారు. అంటే నిజంగా దేవుడు మనకి మీ పట్ల దేవుడు ఎంత కనికరం చూపించాడో నిజంగా ఉదాహరణ చెప్పచ్చు తెలుసా? ఈరోజు మనకి ఎంత ఉండే తృప్తి, మనిషికి తృప్తి ఉండాలి. యేసు ప్రభు నిజంగా మీకు ఎంత ఇచ్చినా తృప్తి లేదు, కానీ ఒక్కుంటే తృప్తి మనకి ఏంటి చెప్పండి? అదే కనికరం. దేవుడు తన కనికరం చేత మనల్ని సాటిస్ఫై చేస్తున్నాడు. అసలు మీకు తెలుసలేదు, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన కనికరం ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతాయి తెలుసా? ఇప్పుడు మీకు ఎలా తృప్తిపడతారో చెప్తారు మీకు క్లియర్గా. ఇప్పుడు మీరు ఇక్కడ చదివిన వాటిల్లో కనికరం చేత తృప్తిపడటం ఏంటి? ఎలా తృప్తిపడతాం ఫాస్ట్ గారు అని అడిగారు అనుకోండి, దీన్ని మీకు క్లియర్గా చెప్తాను. కటాక్షం చేత తృప్తిపడటం అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు మీకు వాగ్దానాలు ఇచ్చారు కదా దేవుడు, వాగ్దానాలు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడమ్మా? అవన్నీ వాగ్దానాలు అంటించాడు అనుకుంటున్నారు మీకు? కేవలం ప్రభు కనికరం ద్వారా ఎన్ని ఆశ్చర్యంగా అవుతారు. ఒక రోజైతే నేను దేవుడు కనికరంతో ఆయన జాతి వరకు వాగ్దానం ఇస్తే ఆ ఒక్క వాగ్దానం నాకు ఎంత తృప్తి ఇచ్చిందంటే, ఈ రోజు నాకు పోలేదమ్మా ఆ వాగ్దానం చెప్పంటారు మీకు. ఈ రోజు కూడా బాగా తృప్తి. ఆ రోజు దేవుడు ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట నాకైతే సంవత్సరం డేట్ వేసుకున్నాను, ఆ దేవుళ్ళు గుర్తులేదు. అప్పుడు ఇప్పటికీ ఆ కనికరం అసలు ఆ తృప్తి అట్లా ఉంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఏంటి తెలుసా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం. అలా ఒక్కడే చెప్తున్నా మీకు అంతే. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. ఎట్లాంటి ఎన్ని ఉన్నాయో యెషయా గ్రంథం 54వ అధ్యాయం. 54 10వ వచనం చదవండి క్లియర్గా. 10 పర్వతములు తొలగిపోయినను, మెట్టలు కత్తిరిలను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని అదిగో నీ యందు జాలిపడు. యెహోవా సరే, నీ యందు జాలిపడు, నీ మీద కనికరంతో ఈ ప్రామిస్ చేస్తున్నాను అన్నాడు. అబ్బా, పర్వతాలు తిరిగిపోతాయి, మెట్టలు కత్తిరిపోతాయి, కానీ నా కృప మాత్రం నేను విడిచిపోదాను. అంతే, నా కృప మాత్రం నీతోనే ఉంటాడు అని చెప్పేసరికి ఆ వాగ్దానం ఎంత మంచిదమ్మా. నిజంగా ఆ వాగ్దానం ఉంటే మనకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ వాగ్దానం నా దగ్గర ఉంటే మీకు ఎంత ఉన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ వాగ్దానం చేత నేను ఎంత తృప్తి పొందాను తెలుసా? అందుకనే కటాక్షం చేత ప్రభు ఏర్పాటులో ఉన్నవాడు దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆకలి ఉన్న వారికి ఆహారం తెచ్చేసినట్టుగా మిమ్మల్ని తన వాగ్దానాలు చేత. ఇక్కడ ఉన్న మీకు ఎన్ని వాగ్దానాలు వచ్చాడమ్మా దేవుడు? ఎలా వచ్చినాయి అంటే కేవలం దేవుడు కలిగి తెచ్చారు. అందుకని ప్రభు చెప్తా ఉన్నాడు యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం ఇమాట చదువుతాం. యెషయా గ్రంథం ఆ మహా కనికరాన్ని చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం ఎన్నో వచనం అంటే 7వ వచనం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయము, యెహోవా స్తోత్రములను, దానము చేతును, తన వాత్సల్యమును బట్టి, కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేశాను. అది మామూలు కనికరం కాదు. ఇంత గొప్ప కనికరం దేవుడు పంపించాడు. చెప్పాలంటే చాలినంత కనికరం మీ ఇంట్లో ఉంది అంటే మీకు ఎంతసేపు మీ ఇంట్లో ఏమున్నా లేకపోతే పర్లేదు, ప్రభు కనికరం ఉంటే నేను మాట చెప్పంటారమ్మా. ఏంటో తెలుసా? యేసయ్య ఏర్పాటులో మీరుంటే కనికరం మాత్రం ఖచ్చితంగా మీకు ఉండడానికి లేదు. కనికరం ఏం కంగాపడదు. దేవుడు కనికరం పడితే ఎన్ని కార్యాలు జరుగుతాయి మీ అందరూ తెలుసు. ఇది 4వ ఆధిక్యత. 4. ఇప్పుడు 5వ ఆధిక్యత. 5వ ప్రభు కనికరం ఉంటే ఇంట్లో అనారోగ్యాలు ఉన్నాయి అనుకోండి, అవి మిమ్మల్ని ఏం చేయము, తగ్గిపోతాయి ఖచ్చితంగా. అవి మీకు ఏదైనా కాన్ చేస్తానుకుంటారు, ఆన్ చేయవు, ఏం చేయవు. నేను చెప్తున్నా ఖచ్చితంగా అవి మీకు తప్పకుండా మేలే చేసి వెళ్ళిపోతాయి. ఇంకా చెప్పాలంటే అవి మీకు దేవుడు దగ్గర చేస్తాయి ఆ సమయంలో. అవన్నీ మీకు తెలిసిన మాటలు. కాకపోతే 4వది అయిపోయింది. 5వది యెహోవా దీవెన చేత నింపబడిన హస్తాలు. యెహోవా దీవెన చేత. 5వ ఆధిక్యత ప్రభు నమ్ముకున్న బిడ్డలకి, ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి ఆయన ఆశీర్వదించుకున్న వారిని ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఎంత దీవిస్తాడు తెలుసా? అసలు ఆయన ఆశీర్వాదాల్లో కూడా ఒక కొలత ఉండదాం. పట్టజాతిగా ఆకాశపు వాకులను విప్పి పట్టజాలనంటాడు. అంటే దేవుడు ఎందుకు ఖచ్చితంగా ఇస్తాడు. నిజం చెప్పాలంటే భూలోకంలో ఎంతో మంది వస్తే ఉంటాయి, కానీ తృప్తుడు, కానీ
కానీ వాళ్ళకి ఆ నింపబడటం అనేది ఉండదు. అసలు మనం ప్రభుకి వాడే బుద్ధి దేవుడు ఏమవుతుంది చెప్పండి, ఆ వ్యాపారం దేవుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఉడచకపోతే అప్పుడు అడగడు. ఎందుకు ఇది అందరూ జరుగుతుందంటే ఖచ్చితంగా దేవుని ఏర్పాట్లో జరుగుతుంది. నఫ్తాలి జీవితాన్ని దేవుని చేత నింపబడుతున్నావు. ఇది ఎందుకంటే 5 ఇప్పుడు 6 తెలుసమ్మా, 6 పశ్చిమ దక్షిణ దిక్కులను. ఇక్కడ చూడండి, ఎవరైనా ఇల్లు నేను చెప్పండి, ఇల్లు కట్టేటప్పుడు లేదా ఇల్లు కొనుక్కునేటప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు ఫేస్ ఎటు పెట్టాలని ప్రయత్నం చేస్తారు? ఇటు తూర్పు లేదంటే ఉత్తరం. ఎవరన్నా అడవల ఫేసింగ్ ఇల్లు కొంటారా? ఇక ఏంటంటే పల్నాడు కొనాలంతే, మిగతా కొంటారు. దక్షిణ ఫేసింగ్ కొంటారా? మన విజయవాడ ఆనందం తెలుసా? ఏ ఫేసింగ్ తెలుసా? దక్షిణ ఫేసింగ్. అందుకే దత్తులకి ఎవరు రాదు, మనం వెళ్ళాం దత్తులకి దేవుని దయవల్ల. అక్కడే దగ్గర 10 సంవత్సరాలు 2015లో స్టార్ట్ చేసి 2019లో స్టార్ట్ చేసి 2024 10 సంవత్సరాలు అమ్మాన విషయం కాదు. చాలా మంది అన్నారు ముందు దక్షిణ ఫేసింగ్ అర్థం చక్కగా ఆరాధన చక్కగా జరిగించుకుని వచ్చేవాడు. ప్రశాంత్ వాతావరణంలో ఎలా భలే ఉండేది కాదు. వస్తు మీద బాగా కూడా తెచ్చేవాడు. ఆ వాతావరణం ఉండేది సార్, ఎక్కడ టెన్షన్ పడలేదు సార్. ఎందుకు ఈ మాట చెప్తుందంటే దేవుడు అంటాడు పశ్చిమ దక్షిణం అంటే ఎవరు పశ్చిమము పడమర దక్షిణం ఎవరు స్వాధీనం చేసుకోరు. ఎందుకు దాన్ని వదిలిపెట్టారు కదా. అయితే దీని అర్థం ఏంటంటే పశ్చిమ దక్షిణ దిక్కులు స్వాధీనం పరచుకోవడం అంటే నశించిపోయే ఆత్మను స్వాధీనం చేసుకుంటారు అర్థం అన్నమాట. నశించిపోయే ఆత్మలు అంటే అవి ఎవరి వల్ల కాదు, అట్లాంటి ఆత్మల్ని దేవుడు మన స్వాధీనం చేస్తాడు, వీళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఈ ఆధిక్యత, అట్లాంటి ఆధిక్యత దేవుడు మనకి ఇస్తాడు. ఆయన ఏర్పాట్లో ఉన్నవాడు తప్పకుండా ఆధిక్యతను పొందుకుంటారు. అందుకే అన్న నఫ్తాలి, నువ్వు పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనం ఎందుకంటే తెలుసా? నువ్వు రక్షించబడ్డావు, నువ్వు విడవబడిన చురుకుదనం ఉంది నీలో, ఇంపైన మాట్లాడగలుగుతున్నావు, కనికరం ఉంది, ప్లస్ ఆశీర్వాదం ఉంది. ఇవి ఉన్నాయి కాబట్టి ఇంకో ఆధిక్యత కూడా నేను యాడ్ చేస్తున్నాను. నువ్వు రానున్న దినాల్లో పశ్చిమ దక్షిణ దిక్కులను నువ్వేం చేస్తావు తెలుసా? స్వాధీనం చేసేసుకుంటావు. అందుకంటే మనకు కావాల్సింది ఏమన్నా చెప్పండి, ఎవరు స్వాధీనం అసలు పశ్చిమని ఎవరి వల్ల కాదు. తూర్పు నుంచి ఆత్మలు ఉన్నారు, పడమ నుంచి ఉత్తరం. అందరూ తూర్పు ఉత్తరానికి వెళ్తున్నారు అందరూ, కానీ పడమన దక్షిణానికి వెళ్తారు. ఎందుకు తెలుసా? ఆ పడమన దక్షిణంలో ఉండాలి. అసలు అవి చెప్తే చెప్పనా, ఇప్పుడు మన ఫేసింగ్, మన ఈ హౌస్ ఫేసింగ్ ఈస్ట్, ఇదే ఈస్ట్ తెలుసా మీకు? తూర్పు తెలీదా మీకు? ప్రతిభ తెలీదా? అది చూడండి, ఇది ఈస్ట్ ఫేసింగ్ కాదా? ఈస్ట్ తూర్పు, నెక్స్ట్ అది ఉత్తరం. పడమర దక్షిణ చెప్పండి. ఇది పడమర, ఇది పడమర, ఇది పడమర, అది దక్షిణ. అది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అంటే ఇప్పుడు రవి కూడా ఎక్కడున్నారు తెలుసా? పడమరలో ఉన్నారు. రానున్న దినాలు చూడండి ఫస్ట్ ఎలా సాపడ్డాడు. ఎందుకు నేనేం చేయలేదు, ఇంకేదో స్వాధీనం తీసుకోవాలి. చూడండి, దేవుడే ఉన్నాడు, అంత మంచి ఆరోగ్యం ఇస్తాడు తెలుసా? పడమరలో. నెక్స్ట్ 2 ఉన్నారు, ఎవరు ఇటు పడ్డారు. పడమర, దక్షిణం, ఈ దిక్కుల్ని భవిష్యత్తులో దేవుడు మన స్వాధీనం చేయబడతాడు. వ్యవస్థ నాకు తెలియదు, ఆశ్చర్యం. నేనేమో జరుపుకున్నాను ప్రభు చెప్తాను. మన దేవుడు ఇచ్చిన వాగ్దానం తూర్పు, పడమర, 4 దిక్కులు ఉన్నాయి. 4 మెయిన్గా ఈ ఆశీర్వాదం కలిగిన ఈ 2 దిక్కులు తప్పకుండా పొందుకుంటారు. అదే చెప్తున్నాడు. అలా ఆత్మలను 2 దిక్కులు తీసుకురావడం కూడా ఎంత ఆధిక్యత తెలుసా? దేవుడు స్టార్ట్ చేస్తాడు ఖచ్చితంగా. మీరు ప్రభుత్వం స్థుతించాలి. ఈ క్రెడిట్ అంతా ఏముంది అని ఇవన్నీ కూడా ఎందుకు చెప్తుంటే మీకు జరుగుతుంది అనుకుంటాను. నేను ఈ మాట నాకు బాగా ఇష్టం. 64 యెషయా 4 వచ్చిన నాకు బాగా లైక్ చేస్తున్నాను. యెషయా 64 అన్న కొరకు కనిపెట్టువాడు విషయమై నీవు తప్ప తన కొరకు కనిపెట్టువారి విషయం. మనం పశ్చిమ దక్షిణం అంటే కనిపెట్టుకుంటున్నాం. మన కార్యాన్ని ఏం చేస్తానంటాడు? సఫలం చేయాలి. మరి ఏ దేవుడిని ఎవడు ఏ కాలం నుంచి వచ్చి ఉండదు. పట్టుకుని ప్రార్థన చేస్తాం కదా, ప్రభు నెరవేరుస్తాడు ఖచ్చితంగా. మన సంఘం ప్రస్తుతం అదే
అప్పుడు మన రఘు బ్రదర్ కూడా ఉంటాడు, వస్తే మన రోజు వచ్చాడు వచ్చి అక్కడ 10 మంది చక్కగా అసలు తీసేగా మనం కూడా ప్రార్థన చేయండి అని అనుకుంటున్నాం. మేము ప్రార్థన చేసుకుని ప్రభు చిత్రమైతే ఇట్లాంటి మంచి వాతావరణంలో స్థలం తీసుకుని మేము ఇట్లా అనే ప్లానింగ్ వచ్చారు. ఒకరోజు ఒకప్పుడు ఇక్కడ మనం చేస్తున్నప్పుడు ఏమన్నారు అక్కడ అనుకున్నారు లేదా, కానీ ఈరోజు హైలైట్ అవుతుంది ఉండే ముందు దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. రానున్న దినాలు చూడండి ఎంత మహిమ వస్తుందో. దేవుడు చెప్పాడు, నా శృంగార మందిరాన్ని నేను శృంగారిస్తానని చెప్పాడు. రానున్న దినాలు మీకు ఆశ్చర్యం, మీరు ఏది చూడండి, 4 సంవత్సరాలు లెక్క పెట్టుకోండి, ఈ మాట 64 పెట్టుకుందాం, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూడండి. ముందుగానే ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాల్సి దేవుడిని ఆరాధన చేయాలి, ముందుగానే ఆరాధన చేయాలి. అయ్యా ప్రభా, మమ్మల్ని గ్రహించావయ్యా, మమ్మల్ని రక్షించుకున్నాం, తీసుకోవాలి, మాకు మంచి చురుకుదాన్ని ఇచ్చావయ్యా, మేము నిజంగా సువార్త ప్రకటించి ఆధిక్యత ఇచ్చావయ్యా. అంతేకాదు మీ కరికరించడం మమ్మల్ని నింపుతున్నావు ప్రభా, మీ ఆశీర్వాదించడం మమ్మల్ని నింపుతున్నావు కదా. రానున్న దినాల్లో మాకు మంచి వాగ్దానం గురించి ఆధిక్యత ప్రభా, వాగ్దానం ఇచ్చాడు ఆధిక్యత. మరి ఈ ఆధిక్యతలన్నీ పెట్టుకొని ఆ ప్రభుత్వం మనం ఏం చేయాలన్నా ఆరాధన చేయాలి. కళ్ళు మూసుకొని ఆరాధన చేయాలి. కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తాం. ఎందరికో ఆ భాగ్యాన్ని
దేవు మమ్మల్ని విడిపించి రక్షించిన గొప్ప దేవుడు అని నీ గొప్ప ప్రభుత్వము నాయన నీ కృపను నీ జాలి నీ కనికరము మా మీద చూపిన గొప్ప దేవుడు అని నాయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీకు తీసుకొచ్చారు వారి నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అంతేకాదు
ఏమిచ్చినా రుణం తెచ్చుకోలేదు ప్రభా. అందుకనే సంతోష హృదయ ఉత్సాహమనితో, సంతోష హృదయ ఉత్సాహమనితో సాగిల పడి పూజితును, సాగిల పడి పూజితును, స్తుతి ప్రశంస పాడగా హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడగా. ఎట్లుండగలను నీ పాట పాడగా, ఎట్లుండగలను నీ పాట పాడగా, పొందియున్నటి మేలులకై, పొందియున్నటి మేలులకై స్తుతి ప్రశంస పాడగా హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడగా. ప్రభావ మీరు చేసిన ఈ ఉపకారాన్ని, మీరు ఇచ్చిన ఈ ఆధిక్యతలకు మేము మౌనంగా ఉండలేదు ప్రభావ. నేను ఆరాధిస్తాను. ఈ ఆరాధన నిజంగా నీవే యోగుడు ప్రభావ. ఇన్ని ఆధిక్యతలు మేము పొందుకోవడానికి, మేమందరం మీ ఏర్పాటు ఉండడానికి మీ కుమారుడిని మా మొదలుగా మీరు లోకాన్ని పంపించాలిగా. పంపించి ఆయన చేసిన ఆ గొప్ప శిలువ కార్యం ద్వారా ప్రభావ మాకు ఇచ్చిన ఈ గొప్ప విడుదలను బట్టి ఒకదాని తర్వాత ఒకటి ఆదిత్యులన్నింటిలో మాకు ఇచ్చి నడిపించిన విధానం బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ మేమేమిచ్చినా మీరు తెచ్చుకోలేమని తెలిసే మా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మొత్తం మీరు చూస్తున్నారు కదా. నేనేం చెప్పానంటే మీకు ప్రభు చేసిన మరి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మరి ఫలానా అద్భుత కార్యాలు ఎక్కడ చెప్పాలంటే క్లియర్గా చెప్పాలన్నమాట. ఫలానా అద్భుతం ఎక్కడ రాయబడింది బైబిల్లో చెప్పినప్పుడు క్లియర్గా చెప్పాలన్నమాట. మరి మాధుర్యం వస్తే బాగుండేది అనిపిస్తున్నాను. కాంపిటీషన్ నలుగురు ఉండాలి, నేను ముగ్గురు ఎక్కారు కాబట్టి మరి ఏం చేద్దాం బాగుంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ చెప్తున్నాను. వచ్చిన మీరు కూడా విశ్వాసం కూడా చెప్పండి. ఏం చేద్దాం, మీ ముగ్గురు పెడతాను లేదా నలుగురు పెడతాను, మీ అభిప్రాయం చెప్పేవాళ్ళు అడుగుదాం. ఏం చేద్దాం ఇంకెళ్తున్నా మీరు మొత్తం మీద ఏంటంటే వాళ్ళ కోసం చదువుకోండి కదా. అవన్నీ దగ్గర దగ్గరికి ఎన్ని వచ్చినాయి అవసరం అంటే సుమారు వీళ్ళు చెప్పి మీ బయటలో చెప్పుకుంటూ ఉంటాయి. మేము చెప్పాలి, మీ అందరూ వేసుకుంటే నేను కాబట్టి వీళ్ళు ఎలా చెప్పారంటే కాంపిటీషన్ జస్ట్ చంద్రశేఖర్ మాట్లాడేసి వెళ్ళిపోవాలి. నేను చూడకుండా చదువుగా నేను చరిత్రను చదివాలి. మామూలుగా ఈ కుష్ఠరోగి ఉంటాడు కదా, కుష్ఠరోగి దేవుడు స్వస్థపరుస్తాడు, కుష్ఠరోగి దేవుడు స్వస్థపరుస్తాడు. అది ఎక్కడెక్కడ ఉంది? ఒక కుష్ఠరోగి స్వస్థపరుస్తాడు. కుష్ఠరోగిని స్వస్థపరచడం. కుష్ఠరోగి స్వస్థత. తర్వాత మరి విశ్రాంతి ఎక్కడెక్కడ ఉంది? ఇది చిన్న
3 చోట్ల ఉంటాయి. మత్తయిలో ఉంది, మార్కులో ఉంది, లోకాల్లో ఉంది. డిఫరెన్స్ చెప్పాలి. ఇక వీళ్ళ 10,000 ఫలితాలు చూసుకుంటే ఆఫీస్ వచ్చేవారు పెట్టడం బాగా చదవడం వచ్చేవారు. నెక్స్ట్ వీక్ శ్రమం తిక్కేస్తా. నేను చెప్పింది ఏంటంటే 3 సువార్తలు రాయాలంటే ఒక ఫస్ట్ పాయింట్ అడిగాను. మీ దాంట్లో ఓపెన్ చేసి చూసుకుంటామంటే మత్తయి 8:2, 8:2-3 వచ్చిన ఎట్లా చెప్పాలన్నా కుష్ఠం స్వస్థత సంబంధించిన వాక్యాలు ఎక్కడ ఉన్నాయో అడిగితే అప్పుడు వెంటనే శ్రవతి ఏం చెప్పాలని చెప్తారు. నాకు తెలుసు అని చెప్పేసి మత్తయి స్వార్థ 8:2-3 వచ్చినారు మత్తయిలో ఉంది. నెక్స్ట్ మార్కులు 1-4 వచ్చినారు. లూకాసు వార్తలో 5:12-13 వచ్చినారు. అట్లా 3 చెప్పారు. అట్లా అదే నేను ఎలా అడుగుతాను, మీరు ఎలా చెప్పాలి రాస్తుంది కూడా మెయిన్ అడుగుతుంది. ఎక్కువ అడగండి మళ్ళీ ఒక సువార్తలు రాయబడి గమనించుకోండి. తర్వాత 2 సువార్తలు రాయబడి, 3 సువార్తలు రాయబడి, తర్వాత 4 సువార్తలు రాయబడి. ఇంతవరకు అడుగుతుంది మిమ్మల్ని ఎక్కువ అడగడం. ఆ 4 బాగా చదువుకోండి. ఓన్లీ రిఫరెన్స్ అద్భుతం పేరు జరుగుతాను. రిఫరెన్స్ మీరు చెప్పాలి. బాగా ప్రిపేర్ అవ్వండి. మరి దాంట్లో ప్రిపేర్ అవ్వండి. శ్రవంతి వైపు చూసుకోవాలి కాబట్టి నేను రిలాక్స్ కోసం చదివిన రిలాక్స్ ఉంటుంది కదా, ఇప్పుడు చూసుకుని సరిపోతుంది. ప్రిపేర్ అవ్వదా? చెప్పేస్తారు అంటే నాకు ఎగ్జామ్ లేదు మర్చిపోతానంటే మాధురి చెప్పుకోవాలి. నెక్స్ట్ వీక్ కావాలి. నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉందా? సరే మంచి మీరు చదవండి, నేను చెప్తాను. ప్రిపేర్ అవుతా. నేను ఎప్పుడు అడుగుతాను తెలియదు. ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ మరి ఎన్నో స్టోర్ వచ్చి మనం క్లియర్గా చెప్పలేదమ్మా. అవి చెప్పాలి. ఫస్ట్ ఆదికాండం నుంచి ఎక్కడో చదువుతున్నామా? మలాకి గారు, ఆదికాండం మలాకి గారు మొత్తం 39 బుక్స్ అన్నమాట. 39 బుక్స్ చక్కగా చెప్తారు. రామేశ్వరం క్లియర్ చెప్తాం. అలవాటు చేసుకోవచ్చు కదా. అలాగే రిజర్వేషన్ చెప్పేసి నేను ఇలా నేర్చుకున్నాను. స్టార్ట్ చేస్తాను. ఆదికాండం నుంచి ఎన్ని కరెక్ట్గా చెప్పాడు తెలుసా? దానియేలు గారు కరెక్ట్గా వెళ్ళిపోయాను. దానియేలు గారు ఇంకొకటి చెప్పలేకపోయాడు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ పోస్ట్ పోదాం. కరెక్ట్గా చెప్పిన ప్రొసీడ్ అవుతాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫస్ట్ వీక్ కాదు, నెక్స్ట్ నిర్దోషం రావాలి. నిర్దోషం ఏంటంటే ఆదికాండం నుంచి సామెతల వరకే. నెక్స్ట్ మళ్ళీ నిర్దోషం మళ్ళీ ఉంది. జాగ్రత్తగా చెప్పాలి. ಇವತ್ತು ಯೂನಿವರ್ಸಿಟಿ ನೆಕ್ಸ್ಟ್ ವೀಕ್ చెప్పండి.
మర్చిపోయాను. నెక్స్ట్ వీక్ ఏంటంటే నిర్దేశ్ మళ్ళీ సేమ్ రిపీట్ అన్నమాట. వచ్చేదాన్ని రిపీట్ చేస్తారు. ఆయన ముందుగానే వచ్చాడు నిర్దేశ్ నా దగ్గర వచ్చి కొంచెం మిస్టేక్స్ వచ్చి మళ్ళా ఎలుచుకోండి ఇక్కడ కదా మొత్తం అదంటే కొంచెం ఫీల్ పోవాలి వచ్చేదాకా అంతే. నేను కొన్ని తర్వాత అవుతారు ఫీల్ తర్వాత బాగా చెప్తారు, ఏం పర్లేదు కానీ వచ్చేదాకా ఏ మెయిన్ ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఇంకో చెప్పారు పిల్లలకి వాళ్ళ చెప్తారు అవసరాన్ని చెప్తారు, ఇవి మెయిన్ అనమాట. ఇంకా తర్వాత మీరు కూడా వాక్యం చదువుకుంటారు. నేను ఇంక ఫుడ్ ఐటమ్స్ రాత్రి ఏం చేసామంటే మనం కృతజ్ఞత కొడుకులో పిల్లలు మరి ఎటువంటి ఫుడ్ తినాలి, పిల్లలే కదా అందరూ కూడా మంచి ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి చికెన్ అయితే మాత్రం ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఆ చికెన్ కూడా మెయిన్ ఎక్కువగా మీరు నాటుకోడి చికెన్ తింటే బెటర్ అన్నమాట. అంటే మీకు ఎలా ఉంటుందంటే వారం చాలా ప్రాబ్లం అయిపోతుంది తెలుసా మీకు. అదొకటి మెయిన్. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. ఒకటి రెండోది ఏంటంటే ఫిష్ అయితే వారానికి చూస్తే 2-3 సార్లు తినచ్చు. ఇక మటన్ అయితే మాత్రం మంత్లీ వన్స్ అంటే నెలకు ఒకసారి తింటాం అన్నమాట మటన్. ఇక మీరు ఫ్రాన్స్ అంటారు కదా, రొయ్య అంటారు కదా, అవి మాత్రం ఖచ్చితంగా 3 months ఒకసారి, 3 నెలలకు ఒకసారి. ఇది నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రం ఇలా మీరు తినాలని చెప్పేసి రూల్ పాస్ చేస్తాం అన్నమాట సర్వాసం. ఇది దాన్ని పట్టుబడి ఖచ్చితంగా పిల్లలు కూడా తప్పదు. ఇక పూర్తిగా జంక్ ఫుడ్స్ అనేవి పూర్తిగా రిమూవ్ చేసేసాం. ఇక మీరు బేకరీకి అంతా లేదమ్మ ఛాన్స్. ప్యాకేజ్ అంటే ప్యాకెడ్ ఫుడ్ ఉంటుంది కదా, అన్ని క్యాన్సిల్ ఉన్నాయి. ఎవరంటే రేపు సబ్మిట్ చేయడం వచ్చి ఇంట్లో ఉంటే మనం ఏ కుక్కర్ ప్యాకెట్ ఏమైనా తెచ్చేసాడు. నెక్స్ట్ వీక్ ఏ రోజు ఇంట్లో ఎవరున్నారో తెచ్చేసాడు నెక్స్ట్ వీక్. మరి వెళ్తామంటే టూర్ వెళ్తున్నప్పుడు వెళ్తే షాపులో చూసినప్పుడు అవి ఇవి అడిగితే మాత్రం మీరు పేరెంట్స్ ఒకటే మాట చెప్తున్నాడు, మీరు ఏం చెప్పొద్దు, వాళ్ళు కొన్ని వాళ్ళకి రాసుకోవడం చిన్న కాకుండా ఈరోజు ఎనోషి తీసుకున్నాడు అంటారు. వాళ్ళకి ఏం చేయాలి నేను చేస్తాను ఖచ్చితంగా. కొన్ని చిన్న శిక్షణ అంటారు వాళ్ళకి అర్థం కావు చెప్తాను ఖచ్చితంగా. మామూలు ఉంటుంది ఎందుకంటే అదొకటి మెయిన్. కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ బర్గర్స్ పిజ్జాలు ఏమో మరి ఇంకా కడుపు కేసి కేఎఫ్సీ చికెన్ కూడా వెళ్ళాము. మళ్ళీ కేఎఫ్సీ చికెన్ కూడా క్యాన్సిల్ చేసాం. ఇది వాటిలో కొన్ని కెమికల్స్ ఉన్నాయి తెలుసా. నేను వాటిలో ఏమి లేవు అసలు వాటిలో. ఇంకేదైనా కావాలంటే ఇంట్లో తెప్పించుకోవడం, ఫ్రై చేసుకోవడం. అది ఆయిల్ లెస్ అంటే ఆయిల్ ఎక్కువగా ఉండకూడదు. నేను ఇవి మెయింటైన్ చేయాలన్నీ మనం డిలీట్ చేసేసాం. మరి ఈ వయసులో మేము ఎనోషియల్ వయసులో తినేసాము. మరి అట్లాంటి బాధ వాళ్ళకి రాకూడదు. నేను పిల్లలు ఆరోగ్యంగా పెరగాలనే విషయం వాళ్ళ ఆరోగ్యం పేరెంట్స్ చేతిలో ఉంది, సంఘం చేతిలో కూడా ఉంది. దేవుడు ఇప్పుడు చూస్తూ ఉంటాడు. అన్నీ కూడా ఏం పర్లేదు, దానివల్ల మాకు ఉడిగేది ఏం లేదు. అది కొంచెం మనం శ్రద్ధ వహించి వాళ్ళు ఏం చేసినా సరే మనం ఒకటే సహవాసంలో మేము చిన్న రోజులు ఏంటంటే పిల్లలు ఏ పొరపాటు చేసినా చెప్తే ఎలా చేస్తారని చెప్తే వెంటనే అది మేము నోట్ చేసుకొని వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్ ఇచ్చుకొని వాళ్ళు ముందుకెళ్తాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకంటే చూడండి, కావాలంటే 1 month 2 months వాళ్ళకి మంచి హెల్త్ వచ్చేస్తాయి. చాలా మంచి. ఎందుకంటే వాళ్ళకి మంచి ఆహారం, ఎట్లాంటి ఆహారం వెళ్ళాలో కూడా చెప్తున్నాను. ఫస్ట్ ఖచ్చితంగా పిల్లలకి రోజు ఒక ఎగ్ అమ్మ, ఖచ్చితంగా రోజు ఒక ఎగ్. ఆ తర్వాత మంచిగా పాలు, మిల్క్ ఖచ్చితంగా ఉండాలి వాళ్ళకి. వీటితో పాటు ఆకుకూరలు, లీఫ్ కర్రీస్ అంటారు కదా, ఖచ్చితంగా ఉండాలి. తర్వాత వెజిటబుల్స్, మెయిన్ డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం ఏమి పెట్టాలి, ఎలా పెట్టాలో చెప్తున్నాను కదా. నేను కూడా వీలైతే నేను పేపర్ రాసుకుని నీట్గా గ్రూప్లో పెట్టడం కానీ మీకు ఇవ్వడం చేస్తాను. లోపు నేను వీక్లో రాసుకుంటాను. ఏంటంటే నాకు చెప్పడం కోసం ఇతరులకు రాస్తున్నాను. ఐడియా వచ్చినట్టు వాటికి ఏ విటమిన్స్ ఉంటాయి అన్నీ కూడా రాసి చెప్పాను. మరి డ్రై ఫ్రూట్స్లో కూడా 10 రకాల డ్రై ఫ్రూట్స్ చెప్పాం. వాటిని ఎలా తీసుకోవాలి, ఎంతెంత తీసుకోవాలి, ఏ టైం. చైనాలో ఇందాక నేను చెప్తున్నప్పుడు రఘు అంటాడు, చైనాలో చాలా మంది 90 above అంటే 90+ బతుకుతున్నారంట ఎక్కువ మంది. వాళ్ళకి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉన్నారు చైనా. ఎందుకంటే మెయిన్ వాళ్ళు చేస్తే పని ఏంటి తెలుసా, ఈవినింగ్ 7 లోపు 6 కల్లా తినేస్తారంట వాళ్ళు. అది కూడా ఏంటి తెలుసా, ఆయిల్ ఉండదండి. అంతా కూడా స్టీమ్ చేసుకుంటుంటారు. అంతా చాలా ఉంటాయంటే అన్ని తింటారు వాళ్ళు. అసలు కొన్ని మెయిన్ అక్కడ ఎక్కువగా చురుగ్గా కూడా ఉంటారు వాళ్ళు. చూడండి, ఆ జిమ్నాస్టిక్స్ ఉంటాయి కదా, జిమ్నాస్టిక్స్లో ఎక్కువగా చైనా వాళ్ళు చూడండి ఊగుతూ ఉంటారు, సాగిపోతూ ఉంటారు. అటు ఈ గొడవ చాలా దూకేస్తూ ఉంటారు. ఆ
ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకసారి. కారణం అంటే వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ మెయిన్. మనం ఏమంటే అట్లా ఎప్పుడు పెడితే అప్పుడు అలా తినేస్తున్నాం. అట్లా కాకుండా మనం కొంచెం హెల్దీగా ఉంటుంది. అసలు డ్రై ఫ్రూట్స్ మెయిన్. ఫ్రూట్స్ కూడా ఖచ్చితంగా పిల్లలకి పెట్టాలి. ఆ ఫ్రూట్స్ కూడా ఎట్లాంటివి ఉంటాయి కూడా మనం రాత్రి చెప్పుకున్నాం లేదు. మరి ఇవన్నీ కూడా చిన్న లేబుల్లో మీకు అందరికీ జరుగుతుంది అనమాట. అవి తప్పకుండా పిల్లలు తినాలి, తినకూడదు మాత్రం అవాయిడ్ చేసేయాలి. యేసుప్రభు బైబిల్లో పాత నిబంధనలో మీరు తినవలసినది ఏమనగా మీరు తినకూడదు ఏమనగా అంటాడు. అది పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనలు మీరు తినవలసినవి ఏమనగా, అది ఆల్రెడీ బైబిల్లో చెప్పకపోయినా ప్రభువే చెప్పాడు. ఎందుకు తెలుసా? మీరు తిన్నా ఏం చేసినా మహిమ కొరకు చేయమన్నాడు దేవుడు. కురుకురు ప్యాకెట్ తింటే దేవుడు మహిమ రాదు, కడుపులో మంట వస్తుంది. అందుకని అర్థులు కలగకూడదు. చాలా అది ఏం చేసుకుంటాము మనకు తెలియట్లా. అసలు ఇంకోటి కూడా ఏంటంటే ఈ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా కొంచెం నిదానంగా ఎప్పుడైనా ఒకసారి అంటే పర్లేదు. ఎప్పుడన్నా మరీ రెస్టారెంట్ వెళ్ళకపోవడానికి కానీ ఎప్పుడైనా ఒకసారి పర్లేదు. కానీ ఎప్పుడు మాత్రం వెళ్ళగలము దయచేసి. ఎందుకంటే మీరు ఎంత మంచి రెస్టారెంట్ అయినా సరే ఖచ్చితంగా మీ ఇంట్లో చేసినట్టుగా చేస్తారని ఒకసారి ఆలోచించండి. అది మన అపోహండి. ఎందుకంటే కొంచెం అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఎప్పుడైనా ఒకసారి పర్లేదు. నేను అనుకుంటే రెస్టారెంట్ కూడా మీరు ఎప్పుడైనా అందలుచుకుంటే 3 నెలలకు ఒకసారి అట్లయితే పెట్టడం మిగతా. ఎందుకంటే అక్కడ కూడా నేను చూశాను చాలా డేంజరస్గా వాతావరణం. ఎందుకంటే కొన్ని దృశ్యాలు అంటే అక్కడ జరుగుతుందని అనుకుంటారు కానీ చెప్పలేము ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది. ఎంత మంచిదైనా సరే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు దాడి వాళ్ళ మీద చేస్తున్నప్పుడు రైడ్ చేస్తున్నప్పుడు ఈజీగా దొరికేస్తున్నారు. మంచి హోటల్ పేరు చెప్పండి. నేను మంచి హోటల్లో అది చాలామంది అక్కడ చాలా నేమ్ హోటల్ అన్నమాట. మొన్న రెడ్ హ్యాండెడ్గా రైడ్ చేశాను. రైడ్ చేస్తే ఏంటంటే తెలుసా, ఫ్రిడ్జ్లో భయంకరంగా ఉన్న పరిస్థితి. ఇవేం చేస్తారంటే వాళ్ళు చెప్పట్లేస్తాయి. చెప్పకపోతే పోలీసులు బాగా భయంకరంగా క్యాన్సిల్ చేస్తే ఏం చెప్పాడు తెలుసా, అవన్నీ అప్పటికప్పుడు అవి ఎంత భయంకరంగా చెప్పారు కానీ వాటిని కెమికల్స్ వేసి వెంటనే చేసేసంట రష్యా పంపిస్తే అవి బాగా టేస్ట్గా ఉంటాయి. చాలా మంది తీసుకుంటారంట. రాగా నది ఆర్డర్ చేస్తున్నాడు ఫస్ట్. చూసారా, అమ్మ అనిపించింది నాకు నిజం. కాబట్టి కొంచెం జాగ్రత్త పడదాం మనం. ఎందుకంటే నాకు అదొక్కటే ఆశ. ఎందుకంటే మన మినిస్ట్రీకి 3 ఆప్షన్స్ వచ్చినాయి. ఒకటి ఫుడ్, 2 హెల్త్, 3వది మొన్న మినిస్ట్రీ తరఫున చిన్న ఆల్బమ్ కూడా పెట్టి నా గ్రూప్లో ప్రొఫైల్లో పెట్టుకున్నాను. నేను నెక్స్ట్ ఆపోజిట్ 10-25 అనమాట. దాంట్లో మీ ఆరోగ్యాలు ఇంపార్టెంట్లో మీరు మంచి ఆహారం తీసుకోవాలి, ఆత్మీయంగా చక్కగా ఉండాలి. ఎందుకంటే మన ప్రభు కొరకు బ్రతకాలన్న మన కోసం కాదు. మనం ఎందుకంటే మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి మరి మీరు తప్ప ఎవరున్నా రేసు ప్రభు చెప్పాలని చెప్పండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి వేరే కదా ఉంది. మరి మీరు లేకపోతే వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు. అందుకని మనం బ్రతకాలి ఖచ్చితంగా దేవుడి కోసం. అందుకని మనం దేవుడి కొరకే తిన్నాము, దేవుడి కొరకే మనం తీసుకున్నాం. అది కూడా ప్రార్థన చేసుకొని నిదానంగా మనం దేవుడు ఇచ్చిన సహవాసంలో చక్కగా అన్నీ కూడా ఫుడ్ కూడా చక్కగా ప్రిపేర్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం మనం. దాన్ని ఎప్పుడన్నా కొంచెం వేరే కలిసిలో అప్పుడప్పుడు మనం క్యాటరింగ్ తెచ్చుకుంటాం. అప్పుడప్పుడు ఇబ్బంది కాదు, ఎప్పుడు ఎవరు మాత్రం తప్పకుండా పెట్టుకోండి. మరి ఇవన్నీ కూడా మనం చూసుకొని జాగ్రత్తగా వెళ్దాం. తప్పకుండా పిల్లల విషయంలో వేరే కేర్ తీసుకోండి. వాళ్ళు ఏదైనా కనుక మిస్టేక్ చేస్తే తప్పకుండా మనం ఇంటిమేషన్ చేస్తే మేము తప్పకుండా వాళ్ళకి చెప్తాం. స్పెషల్గా పర్సనల్గా తెలిసి కొన్ని విషయాలు చెప్పి ప్రార్థన చేసి మనం చేస్తాం. మన అన్ని కంట్రోల్ అయిపోవాలి. బీపీలు, షుగర్లు, థైరాయిడ్, నడు నిధులు, పిల్లల నిధులు, తర్వాత గ్యాస్ పంటలు ఇవన్నీ కూడా అన్నీ క్లోజ్ అయిపోవాలి. కేవలం ఫస్ట్ క్లోజ్ తెలుసా మనం ప్రార్థన చేస్తున్నాం. నేను ఒక్కొక్క క్లోజ్ చేస్తాడు. దాంతోపాటు కొంచెం మన ఆహార నియమాల్లో కొంచెం జాగ్రత్త పడితే చూడండి చక్కగా ఉంటుంది. దానివల్ల మనం కొరిగేది లేదు. అందుకని మనం జాగ్రత్త పడదాం, అలవాటు చేసుకుందాం. ఒకసారి రాదు, కొంచెం రాత్రి నేను చికెన్ తిన్నాను కదా, నేను రాత్రి కదా ఒకసారి చెప్పాను కదా, మళ్ళీ ఉదయాన్నే మాకు మధ్యాహ్నం చికెన్ ఫిష్ అనేది కానీ ఫిష్ తిన్నాను. చికెన్ కూడా అసలు చేస్తే జస్ట్ అలా కట్టేసుకున్నాను అంతే. కొంచెం కొంతవరకు సూట్ అయింది నిజంగా. ఇక్కడ అలవాటు చేసుకుంటామంటే అటు కూడా చెప్పాను. అటు పంటలు అవుతుంది పాటుపడు అందరూ పంటలు అయిపోతారు. రాత్రి మెసేజ్ పెట్టాను, ఓన్లీ మెసేజ్ అంటే పెట్టాను. ఇప్పటికీ తెచ్చేస్తాడు వాడు. అందుకని చెయ్యలు లేదు అని చెప్పేసి వాళ్ళు బతకాలి చోట్లే కావాలి అన్నమాట అన్ని పరిస్థితి. కాబట్టి అందరూ దీనికోసం అందరం కరెక్ట్గా మనం క్లోజ్ చేయడం వల్ల ఇది ఒకటి. ఇంకా తర్వాత మీరు తప్పకుండా చేయాల్సిన ఇంపార్టెంట్ పనులు ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, క్రమం తప్పకుండా సంపాదించడం. ఇవి ఎందుకంటే ఇలా రాకపోయినా మీరు ప్రాబ్లం అయిపోతుంది. అనారోగ్యం తెలుసా, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాటి ఎలా ఫేస్ చేయాలో తెలియదు, ఆందోళన చెప్తారు, వాళ్ళు కలవడం వచ్చేది టెన్షన్. అదే దేవుడి దగ్గరికి వచ్చి ఆయన వాక్యం చదువుకుంటూ మాట్లాడుతారు అనుకోండి, మీగా వస్తే ఎంత టెన్షన్ ఉన్నా సరే పెద్దగా ఆ ఏమందరూ ప్రభు తీసేస్తాడు. నిజంగా అట్లాగే
కేవలం మాటే మనిషి, దేవుడి మాటలు మనిషిని బతికిస్తాయి అన్నమాట. అందుకని అట్లాంటి మాటలు మీరు బైబిల్ చదువుకుంటున్నప్పుడు, ఇలా వింటున్నప్పుడు మీకు అంత ఎనర్జీని ఇస్తాయి. అందుకని గురించి మీకు అన్నీ ఎక్కువగా మాటలు వస్తాయి అన్నమాట. అన్నీ కూడా ఎంకరేజ్ చేసుకుంటాం అంతా కూడా. మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ ప్రోత్సాహపడండి తప్పకుండా. ఈ మాత్రం ఆనందం చక్కగా చెప్పినా కానీ వెంటనే ఈ వీక్లో, ఈ వారంలో మీరు చదువుకున్న వాక్యంలో దేవుడిని బాగా బలపరచలేదు, 10 మంది వాక్యం వస్తా అనే మాట ఒక్కటి చెప్తావా రచిత? ఈ వీక్లో ఒక్కటి చాలు. చదువుకున్న వాక్యం నుంచి ఒక మాట చాలా బాగుంది, చాలా మంది చెప్పాలని అనిపించింది నాకు. అట్లాంటి మాట ఏమన్నా అట్లా ఒక్కటి చాలా చాలా ఉంటే ఉన్న వాటిలో బాగా కట్టలు చేసి ఒకటి చెప్పు. నిశ్చయంగా నేను ఆశీర్వదించు, నిశ్చయంగా నేను విస్తరణ చేయకూడదు. అది నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నేను ఇస్తాను. ఇప్పుడు నేను ప్రతిరోజు ఈ మాట చూస్తాను, ప్రతిరోజు ఈ మాట చూస్తాను. ఎందుకు తెలుసా? నూతకులు దేవుడు అదే బాగుంటారు అనమాట. నూతకి ఎంత అదే మాట చెప్పబడుతున్నాడు ప్రతిరోజు చెప్పి ప్రతి వారం ఆ మాట చాలా చాలా చక్కగా ఉంటుంది. మరి అట్లాగా శ్రీను కూడా చెప్తాడు ఈ వీక్లో. ఎక్కువగా సీన్ ఏంటంటే హెచ్చరికలు చూసుకుంటారు. మంచిది కాదు నిజంగా, హెచ్చరికలు చేసుకోవడం మంచిదే. ఇట్లా మరి దేవుడు సహాయం చేస్తాను. ఈ వీక్లో బాగా మీ హృదయంలో నాతన విషయం ఏంటంటే ధనలక్ష్మ, మీరు ఎక్కువగా అనుకుంటున్న మాట ఏంటి దేవుల్లో ఈ వారం అంతట్లో? ఈ వారం అంతలో కీర్తనలు 55:22 వచ్చిన దేవుడు ఆయన ఆదుకుంటాడు. ఇప్పుడు పోయిన లాస్ట్ వీక్ లో మీరు చెప్పారు అదేటను అగ్గయ్య గ్రంథంలో చెప్పారు, ఆయన ఆత్మంతో ఉంటాయి, భయపడకు తోడై ఉంటాను. ఇంకోసారి పోయిన నెలలో వాక్యం ఒకటి వచ్చింది, అసలు పరిశుద్ధాత్మ నడుపుతున్నావా సాతానుతో నడుపుతున్నావా అని వాక్యం వచ్చింది. నేను దాన్ని దేవుడిని అడిగాను, నేను పరిశుద్ధాత్మ నడవట్లేదేమో, నాకు భయంగా ఉందయ్యా, నేను అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఇల్లు ఉండాలి కదా, వచ్చింది కదా, నేను వెళ్ళిపోవాలని అనుకున్న మనసులో వచ్చింది. వస్తే సామెతలు గ్రంథం చదువుతుంది అమ్మాయి, నువ్వు నాతో మాట్లాడు, అసలు నేను ఉండాలా వెళ్ళిపోవాలా అని నేను దేవుడిని అడిగాను. నేను యథార్థంగా నడిపెడుతున్న సత్యమైన మార్గం సామెతలో 4:11 నుంచి మాట్లాడే దేవుడు, నేను యథార్థంగా నీతిగా నడుపుతున్నాను, నువ్వు కదిలిపోవద్దు అని మాట్లాడాడు. నీకు మొన్న కూడా 3 వారాలు పెట్టుకొని చూద్దాం అనుకుంటున్నా, సరే దేవుడు మాట్లాడాడు ఇంటిలే ఎన్ని దేవుడే చూసుకుంటాను అనుకుని ఎక్కువ చెప్పాల్సింది 3 వారాల కిందే. దేవుడు సాయంత్రం గానం చదువుమని ఆయన సాయంత్రం గానం 4:11 చాలా 3 వారాలు దాటింది వచ్చి. నేను నీతో చేద్దాం, మీకు ఎందుకు దేవుడు మాట్లాడినాక నేనే చదవడం, దేవుడు మాట్లాడాలని అన్నాను, నీతో భయపడద్దు, నీతో మాట్లాడేదానికి ఆలోచన సత్యం చెప్పాలి. నిన్న కూడా వాళ్ళ వార్తల్లో కూడా చేద్దాం అనుకుని ఇంకెందుకులే అని వెళ్ళి తర్వాత మరి నేను ఒక వాక్యం ఇచ్చాను మీ అందరికీ. ఫస్ట్ యోగ్యత ఎన్ని వాక్యాలు ఇచ్చాను మీకు? 7 ఇచ్చాను కదా. 7 వాక్యాలు ఒకసారి ఒకటి చెప్పారు. ఇప్పుడు 2వ వాక్యం దేవుని గురించి చింతపడతాయని ప్రతి విషయంలో దేవుడు మీ వినపంలో కృతజ్ఞతాపూర్వక దేవుడికి తెలియచేయండి. రాసిన పత్రిక 4:6. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి సమాధానం మీ హృదయములకు మీ తలపులకు కావాలి ఉంటాం. పిలిపి 6:7. దేవుడు మనకు
దేవుడి మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆపద కాలంలో నమ్మకుల దగ్గర సహాయకుడు. కీర్తన గ్రంథము 60 నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను. కీర్తన గ్రంథము 55:22 ఎవరి మనసు నీ మీద ఆనుకునిగా వాడిని పూర్ణ శాంతి గలవాడిగా కాపాడు. యెషయా గ్రంథం 26:3 శాంతిని అనుగ్రహించి వెలుగుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీరు కలవరపడకూడదు, రోమిల్ రాసిన యోహాను 14:27 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప చట్టం పిలువబడిన వారికి మేలు కలుగుతుంటే సమస్తం మనకు సమకూడి జరుగుతుంది. రోమి 8:28 చిన్న మిస్టేక్స్ అనమాట. అంటే అన్నీ చెప్పేస్తాను, మనం చెప్పిన వాక్యాలను చెప్పేస్తాను. ఇంకా నెక్స్ట్ ఈ వీక్లో ఎన్ని నేర్చుకున్నాము తెలుస్తా. పోయిసారి వాక్యం అప్పుడు చెప్తాం రిఫరెన్స్ మొదటి పేరు 5 రిఫరెన్స్ అది కేంద్రంలో 46 ఏం లేదు. ఇట్లా వాక్యం తెచ్చుకున్నప్పుడు ఏంటంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు అవి చూడకుండా చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉంటే అది ఎంత స్ట్రెంత్ తెలుసా మీకు, చాలా స్ట్రెంత్ అనమాట. తర్వాత రవి కూడా పోయిసారి రవి ఏం చెప్పాడు తెలుసా మీకు వాక్యం? ఈ వాక్యం తెలుగు పాప వాళ్ళు కొత్త చెప్తున్నారు చెప్పేసి వీళ్ళు ఫిలిప్పి 4 ఎక్కువ ఉందని చెప్పేసి అదే చెప్పాడు సేమ్. ఇది మెయిన్ పాయింట్. చక్కగా ఇట్లా మీరు 7 వాక్యాలు చక్కగా నేర్చుకొని వాటిని వైఫాట్ చేసుకొని మీ ప్రాంతంలో పదే వాడుకుంటే దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. 57:22 మాత్రం లక్ష్మీబాయి కూడా నేర్పించున్నాం. 57:22 చాలా మెయిన్ పాయింట్. కీర్తన 57 ఓన్లీ వింటా ఉన్నప్పుడు కూడా అనుకుంటా ఉంటే ఆ వింటా ఉంటారు ఆటోమేటిక్ వచ్చేస్తాం. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేసుకొని చిన్నప్పుడు నేను చెప్పలేదని భయపడ్డాను. నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసేది. యోగంలో 7:38 నా యొక్క విశ్వాసం ఉంచేవాడు
వారి కడుపులోని జీవద్వారాలు పాలనని వ్యక్తిగా చెప్పాను. అంటే నేను చెప్పాను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ప్రెగ్నెన్సీ కడుపులో జీవనాలు వివేకం నేను మాకే వార్త ఉన్నారు ఈ విషయంలో కూడా నన్ను ప్రార్థన చేస్తున్నట్టు ప్రభుత్వం చూపించాడు అనమాట. అట్లా మంచి విషయాలు ప్రభుత్వం ఆధారపడ ప్రార్థన చేసుకున్నాం వస్తున్నాం. ఈ విధంగా ప్రభు వచ్చిన చురుగుదనాన్ని బట్టి దేవుని ఎంత స్థుతిస్తూ పిల్లల మొదలుపెట్టి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చక్కగా వాక్యం చేత ఇంపజేస్తూ పెరుగుతూ దేవుళ్ళు చక్కగా ఎదగాలని ప్రార్థన చేసుకుంటూ ఎక్కడ మీటింగ్స్లో మాకు చెప్పినట్టుగా పాపము దేవుని తీర్పు గురించి చెప్పారు, పశ్చాత్తాపం యొక్క విడుదల గురించి చెప్పారు, పరిశుద్ధంగా వచ్చే ఆశీర్వాదం గురించి చెప్పారు. ఆ రోజు మీటింగ్స్లో వాటిని మేము పట్టుకుని చెప్పి పోయా అలా ప్రార్థన చేసుకుంటూ ముందుకు అందరం సిద్ధపడిన వాడు మరి ప్రార్థన చేసుకున్న తర్వాత మీకు చూపించి రొట్టెలకు ద్రాక్షరసం తీసుకోండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందిందని ప్రభుత్వం ఒక రెండు ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి ఇది మీ కొరకు నాశనం నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు చేయడం చెప్పారు. స్తోత్రం ఆయన పరిశుద్ధుడ ప్రేమ తండ్రి, ఈ రొట్టెలు మీరు ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి అయ్యా. ఎవరెవరైతే రిసీవ్ చేసుకుంటారు ప్రభా వాళ్ళ హృదయాలను చక్కగా నిర్మించండి ప్రభా. ఇప్పటివరకు ఈ పిల్లలందరూ కూడా చెప్పిన మాటలన్నింటినీ ప్రభా వాళ్ళకి స్థిరపరచండి అయ్యా. వాళ్ళు పడ్డస్ అన్నీ కూడా ప్రభా నీ మీద మోటి ప్రశాంతంగా నెమ్మదిగా సంతోషంగా సమాధానంగా ముందుకెళ్ళడానికి అయ్యో మీరు ప్రభు చూపించే సహాయం చేసి మనం తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ పనులు మీరు పంపిస్తుంది మీరు ఒకసారి చూపిస్తున్నారు సిద్ధపడతారు. ఆ ప్రకారమే భోజనం పెట్టుట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల పక్కనే వలన మీరు దీనిలో త్రాగడం నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను చేయడం చెప్పాడు. ప్రభు శరీరం వివేచన శిక్షాలు కలిగించడం ఇది మనకి అనేక లోపలే ఉన్నారు, చాలా మంది తెలుసుకున్నారు. అయితే మనల్ని విమర్శించబడిన తీర్పు పొందకపోదు. స్తోత్రం ఆయన పరిశుద్ధ ప్రయత్నించండి. కొంతమంది భక్తులు చదువుతూ మరి ద్రాక్షరసం కోసం ప్రార్థన చేస్తూ తీసుకుంటున్న ఈ ద్రాక్షరసం మీ రక్తాన్ని పొందుతున్నాం. ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో మీరు వచ్చేదాకా మీరు త్వరగా రోజుగా రాబోతున్నారయ్యా. మరి ప్రపంచం పెట్టిన ఆయన
ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనముల తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే. రక్తమే జయం యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకుచున్నది. యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకుచున్నది. వ్యాధుల బలము నీ మూలమైనది. జయం పొందని నామము నమ్మినప్పుడే. రక్తమే 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 యేసు రక్తమే. రక్తమే జయం యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. నామం తీసుకుంటాం. అందరూ తీసుకుంటే ఎవరు ఉంటారు? స్తోత్రం నాయన. పరిశుద్ధ ప్రేమతండ్రి మీకు స్తోత్రాలు. మీరు తీసుకొచ్చిన బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ సహవాసంలో చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఒక కుటుంబాన్ని తీసుకొస్తున్నాను ప్రభావ తండ్రి. మొదటిగా శ్రీలు ప్రశాంతి దేశం హృదయ మరియు బిడ్డలు మరి ఆయన లక్ష్మణ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభావ. ఆ వీళ్ళ పట్ల మీ చిత్తాన్ని చక్కగా వచ్చి నడిపించండి అయ్యా. వాటి యొక్క మాటలు బట్టి వాక్యాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు. నిర్దేశం కూడా వాక్యం తెలుసుకుంటున్నాయ్యా. అలాగే ప్రభావ ఆయన వాళ్ళకున్న కుటుంబ సమస్య కానీ ఆ కుటుంబాలు ఉన్న అనారోగ్యం కానీ ఆర్థిక విషయాలు అన్నింటిలో కూడా ప్రభావ ఆత్మ సంబంధంగా కూడా వాళ్ళు చక్కగా బలపరచండి. మరి అలాగే జైలు మరి తెలుగు రజిత జ్ఞాపకం చేసుకుంటానయ్యా. మరి ఇద్దరు పిల్లలు భవిష్యత్తు చేసి జ్ఞాపకం చేసుకొని మరి నలుగురిని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభావ. వాళ్ళు కూడా చక్కగా బైబిల్ స్టడీ బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. రాకపోకల్లో మీరు సహాయం చేయండి. వాళ్ళు ఆర్థిక పరిస్థితులు వారు ఏమేమైతే నీ దగ్గర రాసుకొని ప్రార్థన చేసుకుంటారు, ఎలా ఉండాలని వాళ్ళు మిమ్మల్ని అవన్నీ కూడా మీరు దయతో జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి మంచి హత్యల ప్రభావ ప్రజలకు మంచి ఆరోగ్యం ప్రభావ చక్కగా మీరు నడిపించండి, సహాయం చేయండి అయ్యా. మీరు చక్కగా కొనసాగడానికి చూపించయ్యా. ఈ విధంగా ప్రభావం చూపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఎన్నో ఆధిక్యం తెచ్చుకో ప్రభావ మీకు స్తోత్రాలు. అలాగే నాయన జాన్సీ గారి బట్టి లక్ష్మీబాయి గారిని జ్ఞాపకం చేసుకుని మరి ఇద్దరు కూడా మీరు సంధించండి నాయన. దేవ వాళ్ళ జీవితాన్ని ప్రభావం మీ వాక్య ధ్యానంలో ప్రార్థనలు గడపడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి అయ్యా. ఇంకా కుటుంబంలో ప్రభావం మరి పాల్గొనలు అహ్యవ్రత శిష్యుల ప్రభావం అలాగే వాళ్ళ చిన్న నుంచి ఈ కుటుంబాన్ని కూడా మీరు లక్ష్యపాదంలో నడిపించండి అయ్యా. ఇదిగో అతను ఇంపైన మాట్లాడుతున్నట్టుగా ప్రభావం వీళ్ళు చక్కగా ఆ ఇంపైన మాట్లాడు చెప్పడానికి సహాయం చేయండి అయ్యా. అలాగే ప్రభావం తండ్రి ఇదిగో మరి ధనలక్ష్మి అయ్యా వాసవి మొదటి ప్రార్థన చేస్తున్న స్థితిలో మరి వాళ్ళ అమ్మగారైన జ్ఞాపకం చేసుకోయా. మరి వాళ్ళ భవిష్యత్తు పట్ల కూడా జ్ఞాపకం చేసుకున్నాను. వాళ్ళకున్న సిచ్యువేషన్స్ కూడా జ్ఞాపకం చేసుకోయా. ప్రభావం చెప్పితే నెక్స్ట్ వీక్లో ప్రభావం మరి శ్రవంతి కీర్తన మరి ఆయన మాదిరిగా వాసన నలుగురు కూడా బైబిల్ ఎన్నో అద్భుతాలు ఏ అద్భుతం ఎక్కడుందో ప్రభావం వాళ్ళు చక్కగా గుర్తిరగాలి. వాడిలో టక్కని చెప్పగలగాలి. అటు మంచి ఆ కృపను ఆ మంచి ఆశక్తులు వాళ్ళు పూర్ణంగా పట్టించండి కదా. అలాగే వాళ్ళ స్టడీస్లో కూడా తోడుగా ఉండండి ప్రభావం. వాళ్ళు చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి. వాళ్ళకి అయినా ఇదిగో ఎక్కడెక్కడ మరి ఏ సబ్జెక్టులు వీక్గా ఉంటారు అవి ఇప్పుడు వీక్గా ఉండొచ్చు ప్రభావ. కానీ
చేసుకొని అయ్యా వాళ్ళ సరిగ్గా ప్రయత్నం చేస్తూ ముందుకు రావడానికి ఆ ప్రయత్నాన్ని మీరు ఫలింపచేయండి. వారు ప్రిపేర్ అయిన కోసమే వారి పేపర్లో ఉండడం సహాయం చేయండి అయ్యా. అటు కృప ఆ బిడ్డలకు అనుగ్రహించండి, సహాయం చేయండి. ఈ దీనికోసం అక్కడ కంగారు పడకుండా ఒక నమ్మకంతో కొనసాగిపోయే కృపను అనుగ్రహించేగా. అలాగే ప్రభా మరి ఎనోషు మరి రియా రేఖ గురి జ్ఞాపకం చేసుకో ప్రభా. ముఖ్యంగా తండ్రి ఎనోషు కూడా చక్కగా ఆదిమానంతో పాలన చక్కగా చదవడానికి స్కూల్లో చక్కగా చదువుకోవడానికి వాళ్ళ పట్ల మీ భవిష్యత్తులో మీ ఆలోచనలు ప్రభా ఆలోచనలు కూడా చక్కగా నెరవేర్చండి, సహాయం చేయండి. అలాగే ప్రభా తండ్రి అయాయను ప్రభు చూపించండి, మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఇక తినే విషయంలో కూడా ప్రభా ఎక్కడికక్కడ పిల్లలు కూడా చాలా శ్రద్ధ కలిగి సహవాసంలో మాకు పెట్టారన్నట్టుగా ప్రభా మరి ఆ జంక్ ఫుడ్స్ అన్ని అది ఏదైనా సరే ఇది జంక్ ఫుడ్ అని తెలిస్తే వెంటనే దాన్ని డిలీట్ చేయడానికి ఆయన అవి తీసుకోకుండా మానివేయడానికి సహాయం చేయండి. మంచి హెల్దీ ఫుడ్ ప్రభా అది అడిగి తెలుసుకొని చక్కగా ప్రభా తీసుకునే కృపను నిర్ణయించండి అయ్యా. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే దాన్ని ఈ సమయంలో మిక్కిలిగా స్థుతిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా మరి మంచి కథను అనుగ్రహించండి, యోగ్యతను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి వాక్యాన్ని ఇంకా చక్కగా చెప్పడానికి వాటిని చక్కగా ఎమరవేయడానికి కావలసిన ప్రభావాలు అంతేకాదు ప్రభా దాన్ని ప్రార్థన చక్కగా చేసుకోవడానికి కావాల్సిన వారాలను మీరు నిర్ణయించండి. రవీంద్ర రక్షించిన ప్రభా తను చేసే పనుల్లో కూడా మీరు కృప చూపించి ప్రయాణంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు రాకపోకల్లో కూడా మీరు సహాయం చేయండి. చుట్టూ దాన్ని కంచెని పెట్టి ప్రొటెక్షన్ ఇవ్వండి, కాపాడండి, భద్రపరచండి, మంచి ఆరోగ్యాన్ని కూడా తెచ్చేయండి ప్రభా. రవి కూడా ఇంటైంలో అన్నీ కూడా చక్కగా అయ్యా మరి తినవలసిన ఫుడ్ కూడా చక్కగా క్రమ ప్రకారం మంచిగా మంచి మంచి ఐటమ్స్ ప్రభా అయ్యా తీసుకోవడానికి కావాల్సిన శ్రద్ధను ఆసక్తిని మీరు పుట్టించండి అయ్యా. నూతనంగా మీరు తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వాళ్ళ ప్రయాణాలు కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. అలాగే ఆయన ముఖ్యంగా ఎక్కువ ప్రభావ ప్రతిభ కూడా మీరు చేసుకుంటున్నాను. ఆ బిడ్డను కూడా మీరు దర్శించండి, చక్కగా నడిపించండి, నిలబెట్టండి అయ్యా. ఎక్కువ ప్రభా నీ కొరకు మంచి ఆసక్తిని లోపల 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 రేపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా ఎలాంటి అపార్ట్మెంట్లో బిడ్డలు ఇంటి పక్కన బిడ్డలు అటుపక్కన బిడ్డలు అందరినీ మీ వైపు ఆకర్షించుకోండి అయ్యా. మీరు ప్రభు చూపించండి ఆయన. అలాగే ప్రభా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటే సరస్వతి పరిచయాన్ని సురేష్ సంతోషాన్ని సమయించిన ప్రభా మా ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రభా మిమ్మల్ని చక్కగా మహిమపరచడం మా అందరికీ నేర్పించండి అయ్యా. అన్నింటి ఓర్చుకుంటూ ప్రభా చక్కగా మీ వైపు చూస్తూ సాగే జీవితాలను మాకు గురించి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అయ్యా ఎన్నో ప్రభా విభూదిస్తున్న ప్రభా అయ్యా ఎన్నో రాజుగారు కూడా జ్ఞాపకం చేసుకుని వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ఆయన ఆరోగ్యం కొరకు, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల కొరకు, వాళ్ళ ఆత్మీయ జీవితాల కోసం ప్రార్థన చేస్తున్నాను అయ్యా. చక్కగా కట్టి నడిపించవలసిందిగా వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. Mana
బాగా కూర్చొని అయ్యారే అది నెక్స్ట్ వీక్ మాత్రం రెడీగా ఉన్నాం అందరం కూడా. ఎనర్జీ కూడా కొంచెం చుక్కర్లో 4 నిమిషాలు పోయినాయి. అది మళ్ళీ ఇప్పుడు ఎలా జరుగుతుంది ఎలక్ట్రిక్గా జరగాలి. అది కూడా మాత్రం అంతా చెప్పారు మాకు తెలుసండి. అయినా మళ్ళీ మీరు యోగిలో మొత్తం చెప్పేసినట్టేగా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఒకటి చెప్పారు, బ్యాలెన్స్ చెప్పాలి లేదు. చివరిగా ప్రార్థన చేసుకున్నాం. ఈ వీక్లో మనకి జరగాల్సిన కార్యక్రమాలు ఎలా శుక్రవారం ప్రార్థన జరుగుతుంది మామూలుగానే అందరూ చక్కకొచ్చి ప్రార్థన చేసుకోండి. ఇంకా మనకి శనివారం సెకండ్ సాటర్డే కాబట్టి అది లేదనమాట. మనకి నేను ఆదివారం ఆరాధన కలుసుకున్నాం. ప్రార్థన చేయండి. ఇక నెక్స్ట్ వీక్లో ప్రభు చిత్రం వేదిక నవంబర్ డిసెంబర్ మరి కుటుంబ ప్రార్థనలు కూడా మనం ఎలాగగా మరి ప్రతి నెల 3వ సోమవారం నాడు రవివారం ప్రార్థన జరుగుతున్నాం. ఇవి కంటిన్యూ చేద్దాం. ఇంకా నెక్స్ట్ ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా 4వ సోమవారం మన రెస్టారెంట్లో జరుగుతూ ఉంటాం. నెక్స్ట్ యథావిధిగా 2వ సోమవారం నాడు సీమోల్ 2వ సోమవారం అంటే మీరు అనుకోవచ్చు అది అది కరెక్ట్ చూడలేదు మీకు. 2వ సోమవారం ప్రశాంతి ఇస్తేలో 2వ సోమవారం అది 2వ సోమవారం క్లియర్ మనకి ప్రార్థన చేయాలి ఖచ్చితంగా తప్పకుండా. 2వ సోమవారం 3వ సోమవారం 4వ సోమవారం మేము ప్రార్థన చేసుకొని ఈ మంత్ నుంచి కంటిన్యూ వెళ్ళిపోతాం. మేము ప్రతి వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటాం. తప్పకుండా ఈ ఏరియా కోసం కూడా బాగా ప్రార్థన చేస్తాము. ప్రభుత్వం నడిపించుకున్నాడు చెప్తాను. ప్రార్థన చేసుకుంటాం. చివరి స్తోత్రం నాయన పరిశుద్ధుల ప్రేమ తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. మరి ఈరోజు ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ కూడా మీకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నారు. ఇంకా 11 గృహాలు కూడా ఇట్లాగే నెల కూడా కొడుకులు జరుగుతామని ప్రభావ అటు వారిలో మరి నవీన వాళ్ళ కుటుంబం ఉంది, మరి మమ్మల్ని నవీన వాళ్ళ కుటుంబం, మరి మా వాళ్ళ కుటుంబం, సుభాష్ని మరి రాము గారు వాళ్ళంతా సిస్టర్ ఇలా ప్రభావ వాళ్ళ సిస్టర్ మాట గారు అన్నీ కూడా ఇలా కొడుకులు జరుగుతాం ప్రభావ. ఆ వాటిలో భాగంగా సోమవారం నాడు పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ మంత్ నుంచి రెగ్యులర్గా మీ చిత్తూరులో మరి 4వ సోమవారం కూడా రచనలో ప్రార్థన పెట్టడానికి మమ్మల్ని అందరూ కూడా ప్రభావించండి, సహాయం చేయండి. శనివారం సంఘ ప్రార్థనలు చర్చలు జరగడానికి మరి అలాగే ప్రభావం అయినా ఆదివారం ఆరాధన జరగడానికి శుక్రవారం క్రిస్టియన్ గుడికి చక్కగా జరగడానికి అందరూ ప్రభావించండి. ఆ కొత్త కొత్త ఆత్మలు కూడా నడిపించండి. మీకు హస్తం పంపించుకుంటున్నాను. ఈ గుడిలో మీరు ఇచ్చిన కాలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని టెస్ట్ చేయండి, వాళ్ళకి కావాల్సిన ప్రతిఫలం మీరు అనుభవించండి. వాటిని మీ హస్తం పంపించుకుంటున్నాను తండ్రి. మా ప్రయాణాలు మీరు తోడుగా ఉన్నట్టు చేసిన ప్రార్థనలు కలిపి చేయండి. చిన్నపిల్లలు కూడా చక్కగా అయ్యా వాటిని నేర్చుకున్న రోమపతి 16వ అధ్యాయం నేర్చుకున్న ఆ స్త్రీల పేరు మంచి మంచి పరిచయాల పేర్లు చక్కగా చెప్పగలగడానికి అయ్యా మరి శ్రమకి వీళ్ళందరూ కూడా అయ్యా అద్భుతాలు ఆశ్చర్యాలు ప్రభావ ఆ యొక్క మరి వాటిని రిఫరెన్స్లు నోట్ చేసుకోవడానికి సహాయం చేయండి. ఎనోషం ప్రభావం నిర్దేశంగా ఆ యొక్క మరి నేను తండ్రి ఆచార్య పేర్లు చక్కగా చెప్పడానికి మీరు మరలా మీరు ప్రభు చూపించండి. పెద్దవాళ్ళు కూడా చక్కగా మాట్లాడి చెప్పడానికి సహాయం చేయండి అయ్యా. ఇంకా మరి నైనా ఇంకా నెక్స్ట్ వీక్లో కొన్ని విషయాలు కూడా చెప్పడానికి తీసుకునే ఫుడ్ విషయంలో కూడా అందరికీ జాగ్రత్తగా నేర్పించి ఆ యొక్క ప్రణాళిక నడిపించి మద్దతు తీసుకోవాల్సింది ప్రార్థిస్తూ మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ సదాకాలం తోడై నడిపించుగాక. ఆమేన్.